నమస్తే అందరికీ. నా పేరు శివకుమార్ అనుముల. ఈరోజు మనం జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్‌లో ఉన్నాం. సో, మన టాపిక్ వచ్చేసి విద్యా సంస్థలు మన విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నాయా? లేదా విచ్ఛిన్నం చేస్తున్నాయా? అనేది మన క్వెషన్ అన్నమాట. సో, దీంట్లో మీరు 2 వీటిని ఎంచుకోవచ్చు. ముందుగా అసలు ఈ సిటిజన్స్ డైలాగ్ ఏంటి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. రైట్. సో సాధారణంగా మనకేదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి ప్రతి ఒక్కరి తరపు నుంచి చూసినప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్‌తో ఆ ప్రాబ్లం పూర్తిగా పోతుంది అని అంటే చెప్ ఆహ్, బ ఖచ్చితంగా పోవచ్చు, పోకపోవచ్చు. ఆహ్, కొంత మేరకు ఎందుకంటే ఆ ప్రాబ్లమ్‌తో కొత్త ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ చూసే అప్రోచ్. లైక్ ఒక ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకురావాలనే ఆలోచనతో గవర్నమెంట్ చూసేది అప్రోచ్ ఉంటుంది. దాన్ని స్ట్రెయిట్ సెంట్రిక్ అప్రోచ్ అంటారు. స్ట్రెయిట్ టు ద ప్రాబ్లమ్. అదే విధంగా సేమ్ ప్రాబ్లమ్. ఇప్పుడు అదే ప్రాబ్లమ్ ఉంది. గవర్నమెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ సొల్యూషన్‌ని గనక ఇంప్లిమెంట్ చేస్తే పీపుల్ ఎలా ఆహ్, ఎఫెక్ట్ అవుతారు? ఆ పీపుల్ ఆహ్, గవర్నమెంట్ టు పీపుల్‌కి పాస్ చేసే ఆ మీడియేటర్స్ ఎలా ఉంటున్నాయి? లేదా ఎక్స్‌పర్ట్స్ ఆ ప్రాబ్లమ్ గురించి ఎలా డిఫైన్ చేస్తారు? దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ప్రోస్ ఏంటి? ఇలా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మనం ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్‌ని చూడగలిగి దాన్ని ఫిక్స్ చేయగలుగుతామో అప్పుడే ఆ ప్రాబ్లమ్‌కి నిజమైన సొల్యూషన్ తీసుకురావచ్చు అని చెప్పేసి ఆహ్ వెస్టర్న్ కంట్రీస్ ఈ ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటాయి. సో, దీన్ని క్యూబిక్ సెంట్రిక్ అప్రోచ్ అంటారు. ఈ క్యూబిక్ సెంట్రిక్ అప్రోచ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఒక సమస్య పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? వారి భావనలు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి పెట్టిందే మా ఈ సిటిజన్స్ డైలాగ్. సో, మా సిటిజన్స్ డైలాగ్‌లో మీటింగ్ చెప్పాను గదా! ఆహ్, ఈరోజు టాపిక్ వచ్చేసి విద్యా సంస్థలు మన విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నాయా? లేదా విచ్ఛిన్నం చేస్తున్నాయా? రైట్. సో, ఈ సిటిజన్స్ డైలాగ్ మీటింగ్‌ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ఆహ్, మా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి అభ్యర్థికి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి 2 నిమిషాల సమయాన్ని ఖచ్చితంగా పొందుతారు. మీ అభిప్రాయాన్ని మరలా చెప్పడానికి మీకు మళ్ళీ అవకాశం ఇవ్వబడుతుంది. మరొక పార్టిసిపెంట్ మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు పాల్గొనేవారు ఎవరు వారిని ఆపడం లేదా అంతరాయం కలిగించరాదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి. అలాగే ఓపికతో కూర్చోండి. ప్రతి ఒక్కరికి మీ వంతు వస్తుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ విభిన్న భావజాల నేపథ్యాల నుండి ఉండవచ్చు. కాబట్టి అంశంపై వారి అభిప్రాయం కారణంగా ఎవరు మరొక భాగస్వామిని అవమానించలేరు. యాహ్! మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో, వి కెన్ స్టార్ట్ ద మీటింగ్. సిటిజన్స్ డైలాగ్. మన విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నాయా? విచ్ఛిన్నం చేస్తున్నాయా? మీలో ఎవరైనా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. యాహ్! వీరేష్ గారు మీరు చెప్తారా అండి? ఒక్క 30 సెకండ్స్ అంకుల్. యాహ్! ఆశీష్ గారు మీరు చెప్పండి. యాహ్! హాయ్ ఆశీష్ గారు. యాహ్! ఆశీష్ గారు మీరు మాట్లాడట్లేదండి. మాటలు వినపడట్లేదు. ఏదైనా మాట్లాడుతున్నారా? హలో! యాహ్! యాహ్! వీరేష్ గారు, ఆశీష్ గారు మాట్లాడట్లేదు. మీరు మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. నేను మాట్లాడాలా? యాహ్! యాహ్! మాట్లాడండి. ఓకే అండి. యాక్చువల్‌గా ఏంటంటే నేను వీరేష్ ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యాను. కొన్ని బుక్స్ అవి ఇవి చదివాను. ఇక తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్ వల్ల సోషల్ ఇష్యూస్ మీద ఇంట్రెస్ట్, పొలిటికల్ యాక్టివిజం కూడా కొంచెం ఉంటుంది.
అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆ, ప్రత్యేకంగా వ్యవస్థ మీద స్టడీ చేయలేదు, కానీ నేను యుఎస్ లో ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ కోసము జర్నలిస్ట్ ట్రైనింగ్ తీసుకున్నా. కానీ వీసా ప్రాబ్లం వల్ల వెనక్కి రావడం జరిగింది. అంటే నా టీచర్ కోసం అప్లై చేద్దాం అనుకున్న వీసా సాధ్యం కాలేదు. అందుకని వెనక్కి రావటం జరిగింది. అక్కడికి ఇక్కడికి చూస్తే ఒక 2 నిమిషాలు అన్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. బట్ చూస్తే ఏంటంటే అక్కడ పిల్లలను ఒక్క పిల్లవాడిని కూడా ఒక్క టీచర్ కూడా ఒక్కసారి కూడా కొట్టాడు. మొత్తం విద్యా వ్యవస్థ నడుస్తుంది అట్లాగే. ఇక్కడ ఏంటంటే పిల్లలను కొట్టకుండా టీచింగ్ ఎట్లా చేస్తామని 99.99 అంటారు, ఇంక్లూడింగ్ టీచింగ్ స్టాఫ్. మరి ఏంటంటే ఈ బీఈడి కాలేజీలు ఏం చేస్తున్నాయి, విద్యా వ్యవస్థ ఎక్కడుంది, విద్యా తత్వం ఎక్కడుంది, అది మెయిన్ మొదటి ప్రశ్న. ఈవెన్ మాంటిస్సోరీ స్కూల్ ప్రిన్సిపల్ కూడా మాట్లాడేటప్పుడు పిల్లలను భౌతికంగా ఫిజికల్ గా శిక్షించకుండా ఎలా చెప్తాం చదువు అన్నాడు. ఆయన మాంటిస్సోరీ ఏంటో, ఆయన దేనికి ప్రిన్సిపల్ నాకు అర్థం కాలేదు. అంటే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం చూసి వచ్చి చెప్తున్నాను. ఇంకొకటి, చూసి వచ్చి చెప్పటం ఎందుకు అంటే మనకు కంపారిజన్ లేకుండా వేరే వాళ్ళది అర్థం కాదు. మనకు డైరెక్ట్ గా థియరీ అర్థం కావాలంటే మన ఒక రకమైన కొన్ని కోణాలలో అంధభక్తత అందరికీ ఉంది ఇండియా. అది అంటే దట్ ఈస్ నాట్ అన్యాచురల్. ఇట్ ఈస్ ఏంటంటే కల్చరల్ హెరిటేజ్, ఓరల్ కల్చర్, తర్వాత లింగ్వల్ బ్యారియర్, ల్యాండ్ లాక్డ్ సొసైటీ, ఏంటంటే ఎంట్రాప్డ్ ఐడియాలజీ, రిలీజన్, సో అండ్ సో ఫోర్త్. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. దీనిలోంచి బయటపడి బయటి విద్యకు కంపేర్ చేసినప్పుడు మన విద్య ప్రపంచంలో ఉన్నతంగా ఉంటుంది. మన విద్యా గ్రేడింగ్ లో స్థానము భారతదేశం చూస్తే 42వ స్థానం. అంటే ఆ, జనసంఖ్యలోనేమో 142, 143 కోట్లు, దాదాపు మొదటి జనసంఖ్య, అతిపెద్ద జనసంఖ్య, అతిపెద్ద డెమోక్రసీ. ఈ విద్యా వ్యవస్థలు 42. ఇక మూడవది అంటే దేశంలో ఉన్న వ్యవస్థ మొత్తం ఎలా బానిసత్వంలో ఉందో, భావ బానిసత్వంలో ఉందో మనం చూడవచ్చు. రెండవది ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ అని, ఇది నార్త్ ఇండియన్స్ కు వీళ్ళకి ఎడ్యుకేషన్ అర్థం కాదు. ఇది చిన్న స్టేట్లను నుంచి లీగల్ గా బయటపడలేము. అది ఒకటి. ఇదేంటంటే ఎడ్యుకేషన్ సాఫ్రనైజ్ చేస్తామని చెప్పి 30 సంవత్సరాల నుంచి బీజేపీ వాళ్ళు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఏంటంటే అది వాళ్ళు ఏదో ఒక రకంగా ఇటు చెడగొడదామనే చూస్తున్నారు. ఆ ఏంటంటే ఆ ఇక విద్య స్టూడెంట్లకు ఇది చేస్తుందా అంటే, విద్య తాత్వికమే లేనప్పుడు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ద ఎడ్యుకేషన్ యు ఆర్ టీచింగ్? మరి ఎడ్యుకేషన్ కు నిర్వచనం ఏంటి? మనిషి నాగరికతలో ఆరోగ్యంగా, ఆనందంగా, గౌరవంతో బ్రతకగలిగి ఉండటానికి, ప్రకృతి ప్రకృతి వనరులను వాడుకొని ఆహారం సేకరించుకునే ఆహ్లాదంగా ఉండడానికి చేయడం మొదటి 2 అవసరాలు. ఆ 2 అవసరాలు మన విద్యా వ్యవస్థలో కనిపించవు. అంటే ప్రకృతిలో మానవుడు ఎట్లా బ్రతుకుతాడు, అది ఎప్పుడు నేర్పలేదు. తర్వాత నాగరికతలో మన స్థితి ఏంటి, ఆ నాగరికతలో ఉన్న ఇవి అన్నది నేర్పలేదు. అట్లాంటప్పుడు కోకొల్లలుగా ఉదాహరణలు ఏంటంటే క్యాపిటలిస్టిక్ మిక్స్డ్ ఎకానమీ అంటాం. అయితే సేవింగ్ ఎలిమెంట్ మీద ఎవరు చెప్పలేదు, ఎక్స్పెండిచర్ ప్లానింగ్ మీద ఎవరు చెప్పలేదు ఎడ్యుకేషన్. మరి ఏంటంటే వీఆర్ ఫినాన్షియల్ ఇల్లిటరేట్స్ దో వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్ హై స్కూల్ గ్రాడ్యుయేటెడ్. అంటే ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ వెస్టర్న్ ఆర్ నార్త్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దే ఆర్ టాట్ విత్ ఎక్సర్సైజెస్. మళ్ళీ తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, విద్యా వ్యవస్థలో ఇది ఏంటంటే మెకాల ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేసింది, ఓన్లీ క్లర్క్లను వైట్ కాలర్ జాబ్ల కోసం తయారు చేసింది. బ్లూ కాలర్ తర్వాత ఏమంటావు డార్క్ గ్రీన్ కాలర్ అంటావా, లేబర్, ఫిజికల్ లేబర్, దానికోసం అంటే సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, సూపర్ స్పెషలైజేషన్ లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న నాగార్జున సాగర్ లో
మరి నన్ను ఆపండి, ఆపమంటే ఆపుతారు. ఒక నిమిషం ముందు చెప్తే నేను ఆపుతాను. అయితే నాగార్జున సాగర్లో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇద్దరు ఎలక్ట్రీషియన్స్, ఒక ఇంజనీర్ ఎవరో చనిపోయారు మొన్ననే, ఒక 2 సంవత్సరాలు కేసీఆర్ పవర్ లో ఉన్నప్పుడు. ఏంటంటే వాళ్ళకి ఇంజనీరింగ్ ఎవరు చెప్పారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మంట వచ్చినప్పుడు ఎలా కాపాడుకోవాలో వాళ్ళకు వాళ్ళు కాపాడుకోలేని వాళ్ళు ఎలక్ట్రిసిటీ నుంచి ప్రజలను, ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్ ఎలా కాపాడతారు? ఎడ్యుకేషన్ ఎక్కడుంది? ఇట్లా అంటే ప్రతి సమస్యకు ఎడ్యుకేషన్ ఒకటి అతిపెద్ద కారణం. ఈవెన్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా మా ఏంటి బాంబేలో పోలీసులను పెట్టేసి అందరిని ముందుకు రానియకుండా లాఠీ చార్జ్ చేశారు రైల్వే స్టేషన్ల దగ్గర. 18,000 మంది పోలీసులకు కోవిడ్ వచ్చింది. మరి వాళ్ళకి ట్రైనింగ్ అవసరం లేకుండేనా ఆ పోలీసులకు? తర్వాత ఇది పోలీసులకు సరే, ఒకవేళ 18,000 మంది పోలీసులకు కోవిడ్ వస్తే మళ్ళీ మిగిలిన వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? ఈ పోలీసుల యా వ్యవస్థనే ఇట్లుంటే. వీరేష్ గారు, యా అవును. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. థ్యాంక్స్ అండి. మళ్ళీ మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. యా ఓకే. ఆశీష్ గారు, యా ఆశీష్ గారు ప్లీజ్. హలో ఆశీష్ గారు. హలో ఆశీష్ గారు. యా వెంకట్ గారు, మీరు ఆశీష్ గారు, మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి. మీ వాయిస్ వినిపించట్లేదు అసలు. శివ అదేదో ఇది ప్రాబ్లం ఉందంట. అది ఓకే, వాయిస్ వెంకట్ గారు రికార్డింగ్ చేయట్లేదా? మీరు Can I చెప్పండి. come? మన విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నాయి, విచ్ఛిన్నం చేస్తున్నాయి. నన్నేనా? మీరే. ఓకే ఓకే, గుడ్ డిబేట్. ఐ థింక్ జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఎడ్యుకేట్, ఎంపవర్, ఎంగేజ్ అని ఉంది కింద. కాబట్టి విద్యా సంస్థల ద్వారానే అది జరుగుతుంది. ఎడ్యుకేషన్ కానీ ఎంపవర్మెంట్ కానీ తప్పకుండా తీర్చిదిద్దుతాయి. ఇప్పుడు మనం ఇక్కడున్న 13 మందిని కూడా విద్యాలయాలకు వెళ్ళి తీర్చిదిద్దిన కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం చాలా స్పష్టంగా. ఐ థింక్ ఈ ముఖ్యంగా మొదటి తరతరాలుగా చదువుకొని కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు విద్యాలయాలు ఒక చాలా పెద్ద బ్రేక్ త్రూ. అది అది తమ జీవితాల్లో ఒక పెద్ద మలుపు. విద్యాలయాల ద్వారానే గుడులకు వెళ్ళిండ్రు తరతరాలుగా, ఇంకా మిగతా చాలా సంస్థలకు వెళ్ళిండ్రు, కానీ మార్పు జరగలేదు. ఇక్కడున్న హాల్లో ఉన్న, ఇక్కడున్న మీటింగ్లో ఉన్న మనందరికి కూడా దానివల్లనే బ్రేక్ త్రూ జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. విద్యాలయాలే తీర్చిదిద్దుతున్నాయి అని అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా పేదరికం నుంచి బయటపడాలి అంటే విద్యాలయాలు మానవులను తీర్చిదిద్దుతాయి, ముందు తరాలకు నడిపిస్తాయి. అందుకోసం ఈ ప్రశ్నలోనే నాకు కొంత అన్కంఫర్టబుల్ ఉంది. కాబట్టి నేను పూర్తిగా నమ్ముతాను. కాబట్టి తీర్చిదిద్దుతాయి, విద్యా సంస్థలే తీర్చిదిద్దుతాయి అని అంటే బాగుంటుంది. ఎలా తీర్చిదిద్దుతాయి అనేది డిబేట్ చేయొచ్చు, తప్పకుండా చేయాలి కూడా. అంటే ఉన్న ఒక్కటే విద్యాలయం పేదలకు, అధిక జనాభా ఉన్న భారతదేశ పేదలకు ఒక్కటే ఉన్న విద్యాలయాన్ని ఈ ప్రశ్నల ద్వారా కన్ఫ్యూజ్ అయితే కష్టం అనేది నా అభిప్రాయం. కాబట్టి వారికి పూర్తిగా విశ్వాసాన్ని అందించి విద్యాలయాల్లో తీర్చిదిద్దబడతాయి అని చెప్పే ఒక మెసేజ్ వెళ్ళడం చాలా ముఖ్యమని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు విద్యాలయాల వల్ల
విద్య విద్య వల్లనే విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దబడతాయని మీరు చెప్తున్నారు. ఆ, మన దేశంలో 40 ఆ, యవ్వన వయస్కులు ఎక్కువ ఉన్న దేశం మనది. ఆ, అలాంటి దేశంలో కేవలం 17,000 స్టార్టప్స్ కానీ కొత్త క్రియేటివ్స్ కానీ రిజిస్ట్రేషన్ అవ్వడం, అది కూడా ఒక యుఎస్ లాంటి కంట్రీతో పోలిస్తే చాలా తక్కువగా అవ్వడం జరుగుతుంది. అంటే మన విద్య ఎంత మేరకు ఆ, వారిలోని నైపుణ్యాన్ని బయటికి తీస్తుంది అనే విషయంగా మనకు అనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? నైపుణ్యాన్ని హలో. బయటికి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను అడిగిందే అది. నేను నా రెస్పాన్స్లో అదే అన్నాను. ఎలా తీర్చిదిద్దుతున్నాయనే ప్రశ్న చాలా ముఖ్యం. విచ్ఛిన్నం చేస్తున్నాయనే ప్రశ్న కన్నా ఎలా తీర్చిదిద్దుతున్నాయి, ఇంకెలా తీర్చిదిద్దాలి అనేది చాలా స్పష్టం. శివ, నువ్వు అడిగింది చాలా ముఖ్యం. ఎటువంటి విద్యా విధానం ఉండాలి? ఇప్పుడున్న విద్యా విధానంలో ఎప్పుడో వచ్చిన విధానం ఇది. ఇప్పుడు మారుతున్న సమాజంలో చాలా మార్పులు జరుగుతున్నాయి మన ముందే. ఒక్క ఉదాహరణ ఇస్తాను మీకు. అంటే ప్రభుత్వ విద్యాలయాలు, 2 విద్యాలయాలు ఉన్నాయి దేశంలో. ప్రభుత్వము, ప్రైవేటు విద్యాలయాలు ఉన్నాయి. అండ్ ప్రభుత్వ విద్యాలయాలు రోజు రోజుకు విద్యను అందించడంలో మీరంటున్న ఆ స్టార్టప్ విద్య ఇంకా చాలా దూరంగా ఉన్నాం. రాయడం, చదవడం, నేర్పడంలో కూడా ఇంకా దూరంగా ఉన్నాం. అది చాలా చింతించాల్సిన అంశమే మీరు చెప్పింది. చాలా మార్పులు జరగాల్సిన అవసరం అయితే ఉంది తప్పకుండా. అండ్ విద్యార్థులందరూ సమానమే. సమానమైన విద్యా అవకాశాలు ఇస్తే తప్పకుండా అవుతారు. అసమానమైన విద్యా అవకాశాలు ఉండడం ద్వారా సమానమైన పోటీ ప్రపంచానికి పంపిస్తున్నాం. అసమానమైన విద్యా బోధన చేస్తూ సమానమైన పోటీ ప్రపంచానికి పంపడం అనేదే మీ ప్రశ్నలో ఉన్న సమాధానం నాకు అనిపిస్తుంది. కాబట్టి సమాన విద్యా అవకాశాలు కల్పిస్తే సమాన విద్యా అవకాశాలు కలిస్తే సమానమైన పోటీ ప్రపంచంలో మీరు అంటున్న దాంట్లో తప్పకుండా వెళ్తారు. మనము ఇక్కడంతా తెలంగాణ నుంచి ఉన్నారో ఏమో కానీ ఇప్పుడు గట్టు అనే మండలంలో 150 మంది టీచర్లు లేకుండానే విద్యాలయం నడుస్తుంది. సబ్జెక్ట్ టీచర్స్ లేరు, సైన్స్ టీచర్ లేరు. సో సైన్స్ టీచర్ లేకుండా మనం ఆ చైల్డ్ను ఇంటర్మీడియట్ కానీ ఏమి ఆశిస్తాం అనేది ప్రశ్న. సో ఐఎమ్ రియల్లీ జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ఉంటే జస్టిస్ ఫర్ యూత్ ఉంటుంది. సో ఇన్జస్ట్ సొసైటీలో స్కూల్ నడిస్తే మనకు ముందు ముందు అటువంటి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అండ్ ఇట్స్ నాట్ ఫాల్ట్ ఆఫ్ యూత్. యూత్ది ఫాల్ట్ కాదు, వాళ్ళకు మనం విద్యను అందించడంలో జరిగిన పొరపాట్లు అనేది అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్ గారు. అదే విద్య చాలా అవసరమైందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న విద్య ఏదైతే ఉందో దాంట్లో లోపాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో మీరు అన్నట్టుగా ప్రైవేట్ పాఠశాలలు అన్నట్టుగా అంటున్నారు. మనకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చాలా అధికంగా ఉంది అని అంటున్నారు. అయితే ఫీజుల నియంత్రణ ఎంత మేరకు ఉంది? అలాగే RTE 2000 యాక్ట్ ప్రకారంగా 25% సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఎంతవరకు ప్రైవేట్ విద్యా సంస్థలు పాటిస్తున్నాయి అంటే? అయితే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. విద్యా హక్కు చట్టాన్ని అమలు పరిచిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. చట్టాన్ని చేసుకున్నాం మనము 2009-10లో, కానీ అది అమలు చేయడంలో మాత్రం చాలా రాష్ట్రాలు విఫలమయ్యాయి. భారతదేశంలో ఉన్న ప్రాబ్లం అది. చట్టాలు చేసుకుంటాం కానీ అమలు చేయము. సో 25% ఏదైతే ఉందో 12(1)C కింద వస్తుంది చట్టంలో. అది మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదు. ఇంతవరకు కూడా మొదలు పెట్టలేదు. దానివల్ల ఏమవుతుందంటే 25% పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో 25% రిజర్వ్ సీట్స్ ఉంటాయి అందులో. ఇక రెగ్యులేషన్ విషయానికి వస్తే
ఇది రెగ్యులేషన్ అన్రెగ్యులేటెడ్ ఉంది మన దగ్గర. యాక్చువల్లీ రెగ్యులేషన్ ఉండాలి, చాలా అన్రెగ్యులేటెడ్. ఫీజులు ఎంత పే చేయాలి, దేనికి పే చేయాలి అనేది రెగ్యులేషన్ లేదు. దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రైవేట్ విద్య అంటే ఇది లాభాపేక్షతో కూడుకున్నది కాదు అనేది మన రాజ్యాంగం చెప్తుంది. విద్య అనేది పబ్లిక్ గుడ్, అది లాభాపేక్ష నుంచి నడపొద్దు. కానీ మనం ఇప్పుడు చూస్తున్న విద్యాలయాలన్నీ కూడా లాభాపేక్ష, అది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. కాబట్టి దాని మీద ఐ థింక్ అందరం థింక్ చేయాల్సిన అవసరం ఉంది రెగ్యులేషన్ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు. అయితే ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అది నిజంగా విద్యార్థులలోని ప్రతిభను బయటికి తీసేలాగా ఉందా? హరీష్ గారు, దీనిపై మీరు ఏమైనా మాట్లాడతారా హరీష్ గారు? అండి, అంటే దీనిపైన పర్టికులర్ పాయింట్ అన్నట్టు కాకుండా కూడా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. నాకు మా అబ్బాయి ఉన్నాడండి, వాడు 9th క్లాస్ చదువుతున్నాడు. స్కూల్ టీచర్స్, ప్రైవేట్ స్కూల్ అండి, స్కూల్ పేరు మెన్షన్ చేయలేను, వరంగల్లో. స్కూల్స్ టీచర్స్ టీచింగ్ అబిలిటీస్ కానీ స్కిల్స్ కానీ చాలా తక్కువ అండి. మేము కూడా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తాం కదండి, ఇంగ్లీష్ టీచర్ అంటారు, అట్లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా ప్రాపర్గా ఉండదండి. ఎస్పెషల్లీ కోవిడ్లో అండి 2 ఏళ్ళు అట్లీస్ట్ సంవత్సరం స్కూల్ నుంచి అటెండ్ అయ్యారు కదండి. మన పేరెంట్స్కి ఎట్లా ఎగ్జాక్ట్లీ తెలిసింది టీచర్స్ ఏం చెప్తున్నారని చెప్పేసి. ఇంగ్లీష్ టీచర్ మంచి స్కూలే, మా వరంగల్లో మంచి పేరున్న స్కూలే. బేసిక్ ప్రొనౌన్సియేషన్ కూడా సరిగా రావట్లేదండి. కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా, పదాలు. హరీష్ గారు, మీ వాయిస్ కట్ అయిందండి. హలో హరీష్ గారు. మీరు ఇంగ్లీష్ మీడియంస్ అని అన్నారు, అంటే ప్రభుత్వం ఒకప్పుడు తెలుగు మీడియం ఉంది కనుక ఇంగ్లీష్ ఆవశ్యకత చాలా ఉంది కనుక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కి పంపించారనే ధోరణిలో ఒకప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అన్ని స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వ సంస్థలలో, ప్రభుత్వ పాఠశాలలో కానీ అక్కడ విద్యార్థుల శాతం పెరగట్లేదు ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పటికీ కూడా? చెప్పండి హరీష్ గారు. అంటే ఇంగ్లీష్ మీడియం చేసినంత మాత్రాన, ఓవర్ నైట్ చేసినంత మాత్రాన ఇంగ్లీష్ టీచర్స్కి రావాలి కదండి. వాళ్ళు బాగా వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి కదండి. అది మనం అంతేనండి. నా బాధ అండి, మన ఏ స్కూల్లో ప్రైవేటు మనం ఇవన్నీ మాట్లాడలేవు. పిల్లలు ఇట్లా అయిపోతున్నారే, దేనికి పనికిరాడకపోతున్నారు. ఇందాక మాట చెప్పారు మీరు, ప్రపంచంలో ఉన్న లైక్ వీ హ్యావ్ ద లార్జెస్ట్ యూత్ అని అన్నారు. లార్జెస్ట్ యూత్ అన్ని కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర. సో లార్జెస్ట్ పనికిరాని యూత్, పని చేయలేకపోతున్న యూత్ అందామా, లేకపోతే ఎఫెక్టివ్ స్కిల్స్ లేని యూత్ అందామా అని చెప్పి యూత్ ఉన్నారండి అంతే. వేరే కంట్రీస్తో పోలిస్తే మన యూత్ ఈ స్కిల్స్ అన్ని ల్యాక్ అవుతున్నాయి కదండి. ఐ థింక్ రూట్ ప్రాబ్లం విల్ బి ఎడ్యుకేషన్ అండి. నేను 100% సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను. నా బాబు, మా వాడికి ఎడ్యుకేషన్ ఎట్లా అంటే, వాడికి అది సరిగ్గా ఇంగ్లీష్ రావట్లేదు. వాడు ఒక్కడే కాదండి, చుట్టుపక్కల పిల్లలు కూడా వాళ్ళతో మాట్లాడతారు కదా, తెలుగు సరిగ్గా రాయడం రాదండి. తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది, మార్కులు మాత్రం బాగా వస్తాయండి, 99 వస్తాయి. అసలు లాంగ్వేజ్లో 9900 మా కాలం ఉండే కదా, 80 వస్తాయి 70 వస్తాయి గొప్ప. ఇది ఎట్లా మారుతుందో నాకు సొల్యూషన్ తెలియదండి. ఒకసారి వెంకటరెడ్డి గారు కానీ సీనియర్స్ ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు. మహేష్ గారు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. చాలా మంచి టాపిక్ ఇది. అయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో చదువుకునే నేను, ఐ సీ మై చిల్డ్రన్ లైక్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఓవర్సీస్. సో నేనేం చేస్తున్నా అంటే, వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంత వేరేగా ఉంది. ఒక ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, లెట్స్ సే ప్రైమరీ స్కూల్ వరకు, ఒక పిల్లోడికి ఒక 12 సంవత్సరాలు అట్లా వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓన్లీ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ మ్యాథ్స్, ఇంకా మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ అవి చాలా నామినల్ గా మాత్రమే చూపిస్తారు. లాంగ్వేజ్ ని అండ్ మ్యాథ్స్ ని మాత్రం చాలా హైగా ఎంకరేజ్ చేస్తారు. ఎట్లా అంటే, లాంగ్వేజ్ లో అన్ని రకాలుగా మూవ్ చేస్తారు వాళ్ళు. ఒక రైటింగ్ స్కిల్సే కానీ, ఒక స్పీకింగ్ స్కిల్సే కానీ,
ఇంకా కాంప్రిహెన్షన్ అంటే లైక్ ఒక టాపిక్ ఏదైనా టాపిక్ ఒక జనరల్ టాపిక్ ఇస్తారు, దాన్ని మనం అర్థం చేసుకుని దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అది ప్రోజు ఉంటుంది, అది పోయిటరీ ఉంటుంది, అది అట్లాగే కాల్ మన పిక్చర్ ఫార్మాట్ లో కూడా ఉంటాయి. ఆ చిన్న పిల్లోడు అవన్నీ అర్థం చేసుకుని రాయగలుగుతాడండి, చాలా మటుకు రాయగలుగుతాడు. ఏ టాపిక్ ఇచ్చినా వానికి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేస్తే ఆ 12-year-old కిడ్ ఆ టాపిక్ ను మొత్తం సాల్వ్ చేస్తాడు. అట్లాగే పోయిటరీ ఉంటే కూడా అది అసలు కొన్నిసార్లు నాకైతే అర్థం కాదు ఆ పోయిటరీ, కానీ వాళ్ళు సాల్వ్ చేయగలుగుతుండ్రు ఆ పిల్లలు. సో అంటే నాకేమనిపించింది అంటే ఆ ట్రైనింగ్ అనేది ఉన్నది చూసిండ్రా. మన దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, అదే టెక్స్ట్ బుక్ చదువుకొని పోవడం, అందులో 10 క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోతారు. సో దాంతో మనకు ఆ ఇన్నోవేషన్ థాట్ ప్రాసెస్ లేదు, ఆ లాజికల్ థింకింగ్ బాగా మిస్ అవుతున్నాం అనేది మన కోర్ కాన్సెప్ట్. అందుకనే నాకు మన దగ్గర చాలా పిచ్చి పిచ్చి బిహేవియర్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి అనేది మనకు ఉంది. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టు we have youth, but are they skilled? How will you develop the skill when you don't train them from childhood? చిన్నప్పుడు ఇట్లా చేస్తారు కాబట్టి వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అదే లాంగ్వేజ్ స్కిల్స్ కంటిన్యూ చేస్తారు, మళ్ళీ ఆపరు. ఆ 12 years తర్వాత ఆపుతారు అనేది ఏం లేదు. లాంగ్వేజ్ స్కిల్స్ అప్పటికల్లా సాలిడ్ ఫౌండేషన్ ఉంటుంది. ఎంత సాలిడ్ ఫౌండేషన్ ఉంటుంది అంటే దే కెన్ రైట్ వాల్యూమ్స్, ఆ లెవెల్లో ఉంటుంది. మ్యాథ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి లైక్ 12 years నుంచి 13 years నుంచి అవి స్టార్ట్ చేస్తూ ఉంటారు. అవి కొద్ది రోజులు లెట్స్ సే మనకు ఇండియాలో 9th క్లాస్ వచ్చేంత వరకు అట్లా కంటిన్యూ చేస్తారు. మళ్ళీ 9th 10th ఇవి అక్కడ మనం ఇంటర్మీడియట్లో ఏం తీసుకుంటామో వాటిని ఇక్కడ ఫోకస్ చేపిస్తూ ఉంటారు కొంత బ్రాడర్ స్పెక్ట్లో, ఎందుకంటే ఇంకా వేరే ఏమన్నా జంప్ అవడానికి కూడా వీలే విధంగా. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు అది ప్రీ యూనివర్సిటీ లెవెల్ కాబట్టి ఇంకా యూనివర్సిటీలో ఏం తీసుకుంటావో ఇక్కడ అవే తీసుకుంటావు. సో అట్లా ఇంక్లైన్ అవుతూ ఉంటుంది. సో అంటే ఆ ఇంక్లినేషన్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మన దగ్గర బాగానే ఉంది, కానీ ప్రైమరీ స్కూలు సెకండరీ స్కూల్లో మాత్రం అది అప్రోచబుల్గా లేదు, అది సరిపోతలేదు అని నా ఉద్దేశం. అయితే దీన్ని మనము ఇప్పుడు విద్యా కమిషన్ వచ్చింది, పెద్దలు ఇక్కడ మనకు వెంకటరెడ్డి గారిని చూసిన సార్ నమస్కారం. అయితే వెంకటరెడ్డి సార్ వాళ్ళ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో విద్యా వ్యవస్థ మీద బాగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎడ్యుకేషన్ కమిషన్లో కూడా ఇప్పుడు ఆయన మెంబర్ లాగా ఉన్నారు, నేను చూసినాను నేను. సో మీ అట్లాంటి వాళ్ళు ఇవి కొంత ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. యాక్చువల్లీ ఐ వాంట్ టు రైట్ అప్ ఏ లెటర్ టు యూ గైజ్ స్టేటింగ్ దిస్ ఫార్మాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ గైజ్ లైక్ ఇట్స్ ఫీజబుల్ టు యూ ఆల్ టు యాక్సెప్ట్ ఇట్. సో ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. ఇంకా నేను ఎక్కువ టైం తీసుకుంటున్నా, ఐ విల్ స్టాప్ ఇట్ రైట్ హియర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు. అయితే మీరు హరీష్ గారు కానీ మహేష్ గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం ఉన్న విద్యారంగం కేవలం మార్కుల దృష్ట్యా కానీ ర్యాంకుల కోసం మాత్రమే పరిగెడుతున్నాయి, లాభాపేక్ష కోసం పరిగెడుతున్నాయి. కానీ విద్యార్థులలోని నైపుణ్యాన్ని బయటికి తీసి వాటిని పెంపొందించే దిశగా అడుగులు వేయట్లేదు అనేది మీరు చెప్పదలుచుకున్నారు, అంతేనండి? యా, థ్యాంక్ యూ మహేష్. యా, థ్యాంక్ యూ మహేష్ గారు. Can I come in? మనం వెంకట్ గారు చెప్పండి. Yeah, I think Mahesh raised a chala important point. Actually, the issue and most welcome Mahesh. Send us a note. Actually, chala ఉపయోగం ఉంటుంది కమిషన్ లో Sure, sir, absolutely. డిస్కస్ చేయడానికి. సెకండ్ థింగ్ ఈజ్ ఐ థింక్ మన టెక్స్ట్ బుక్స్ కానీ చూస్తే చాలా బాగా తయారు చేశారు. చాలా మంది కూర్చొని ఈవెన్ మధ్యప్రదేశ్లో ఉన్న కొన్ని ఇంటర్వెన్షన్స్ చూసి వాళ్ళని పిలిపించారు మన బుక్స్ని తయారు చేయడానికి. స్కూల్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన దిగంతర్ అని ఉంది అక్కడ. చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఆర్ వెరీ గుడ్, ఎక్కడ కూడా బట్టి పెట్టడం అని ఎక్కడ లేదు బుక్స్లో. కానీ ప్రాక్టీస్లో వచ్చేసరికి ప్రాబ్లం అది. దాన్ని మానిటర్ చేసే వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ ఆఫ్ ద కరికులం ఈజ్ ద ఛాలెంజ్. మనకు కరికులం ఈజ్ ఇన్ ప్లేస్, బ్రహ్మాండం. ఒకసారి మేము పుస్తకాల వెనుక ఉన్న ఎక్సర్సైజ్లన్నీ ఒక చిన్న బుక్లెట్ చేసాం. ఎన్ని ప్రయోగాలు ఉన్నాయంటే చైల్డ్ యొక్క ఐక్యూను పెంపొందించడానికి చాలా ప్రయోగాలు ఉన్నాయి. కానీ ట్రాన్సాక్షన్ చేసే పర్సన్స్, టీచర్ కానీ వాళ్ళను చేయించమని చెప్పే విధానం కానీ అది మిస్సింగ్. అండ్ దట్ అకౌంటబిలిటీ అండ్ దట్ చిల్డ్రన్కు ఇలా ఒకటి ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్.
ఇట్స్ కాల్డ్ సిసిఈ ఇన్ ద రైట్, అది చట్టంలో ఉంది. అంటే ఇది ఆ, యశ్పాల్ అని అతను దీనికి హెడ్ చేశాడు, చేసి దీన్ని పూర్తిగా కరికులం మీద పనిచేశాడు. సో అంటే అర్థం ఏమిటంటే ఎవ్రీ చైల్డ్ మ్యాటర్స్ ఇన్ క్లాస్ రూమ్, ఎవ్రీ చైల్డ్ యొక్క కాంప్రహెన్సివ్ స్కిల్స్ను పైకి తీసుకురావాలి. అంత అంటే ఎవ్రీ చైల్డ్ మీద అంత ఫోకస్ చేసి చట్టాన్ని రూపొందించడం జరిగింది. కానీ మన యాజ్ యూజువల్ మహేష్ గారు చెప్పినట్టు అండ్ శివ అండ్ హరీష్ చెప్పినట్టు ద క్లాస్ రూమ్స్ ఆర్ వెరీ బోరింగ్. అంటే చాలా క్వశ్చన్ ఆన్సర్స్, మార్కులు. నేను ఎప్పుడు యుఎస్ వాళ్ళని ఎప్పుడు అంటుంటాను, మీరు మన పిల్లలే వీళ్ళందరూ, మహేష్ గారు అందరూ మన పిల్లలే. వాళ్ళ పిల్లలు ఎంత మంచి బడులకు పోతారంటే అసలు అంటే దట్ కన్సర్న్ ఆఫ్ బిల్డింగ్ దోస్ కెపాసిటీస్ అనేది టీచర్స్ లోపల చాలా తక్కువ కనపడుతుంది మనకు. అది ఎట్లా మనము ఒక స్కూల్కి వెళ్ళాను నేను యుఎస్లో. ఆ ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే ఎవరెవరైతే పిల్లలు ఎవరికైతే సహాయపడుతున్నారో ఏ రకమైన సహాయం కానీ మొత్తం స్టాఫ్ చెప్పాడు, మీరు నోట్ చేసి పెట్టుకోండి. దెన్ దట్ స్టాఫ్ ఒకడు ఆ రోజు నేను పోయిన రోజు ఒకరికి వచ్చింది, ఒక చిన్న చిట్టి తీస్తారు లాటరీ. వాడు ఎందుకు ఇచ్చిండు అని అడిగితే ఇంకొకరిని లేస్ పోయింది, షూ లేస్. వాడు వంగి షూ లేస్ కట్టిండు. సి ద కన్సర్న్ ఆఫ్ దట్ చైల్డ్ ఇంకొకరికి సహాయకారిగా ఉన్నాడు. పర్సనాలిటీని పెంచుతున్నారు అక్కడ. వానికి ప్రైజ్ వస్తే నెక్స్ట్ డే ఇంకొకటి తయారవుతాడు అన్నట్టు, ఎవరికైనా సహాయం చేయాలి, నా పుస్తకం కింద పడితే తీసుకొచ్చివ్వడము. అంటే ఇవన్నీ కూడా చాలా మ్యాటర్స్ యాజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఐ థింక్ దట్స్ కంప్లీట్లీ మిస్సింగ్. మనం బస్ మిస్ అయిపోయాం ఎక్కడో. అది ఆ పద్ధతిలో గనక వచ్చి టీచర్స్ను, ఇంకొకటి అటానమీ, టీచర్స్కి అటానమీ ఇచ్చి చాలా పైనుంచి వస్తాయి. మీరు చూస్తే అసలు ఎస్సీఆర్టీ అని ఉంటుంది, పైనుంచి విపరీతమైన 11 గంటలకు ఏం చేయాలో టీచర్కి చెప్తారు. మొత్తం సర్క్యులర్ వస్తుంది, 12ంటికి ఏం చేయాలి, 2ంటికి ఏం చేయాలి. సో అట్లా సర్క్యులర్ వస్తే ఇందులో ఎంతమంది ఉన్నాం మనం? అట్లా సర్క్యులర్లు వస్తే ఎంతమంది పని చేస్తాం మనం? పొద్దున్న లేచి బ్రష్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి. దిస్ అసలు మీరు ఆ సర్క్యులర్స్ ఒకసారి చూడాలి, శివ అండ్ టీమ్ ఎవరైనా మీరు. అంటే ఎంత యాక్చువల్లీ నిన్న మన రెసిడెన్షియల్ స్కూల్స్ కు సర్క్యులర్ వచ్చింది, ఎన్ని గంటలకు లేవాలి, వ్యాయామం ఎప్పుడు చేయాలి, అది సెక్రటరియట్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి స్కూల్కి పోయింది. కాంట్ వి ట్రస్ట్ దెమ్ అండ్ ఇన్నోవేటివ్ చేయాలని చెప్పి. సో ఈ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా మనకు, అండ్ బెస్ట్ టీచర్స్. మీరు అన్నట్టుగా ఆర్టీ ప్రకారంగా సిసి ఇంక్లూడ్ అయ్యింది అని అంటున్నారు. అయితే ఆర్టీఏ ప్రకారంగా స్టూడెంట్ టు టీచర్ రేషియో ఏదైతే ఉందో అది అన్ని పాఠశాలల్లో ఉంది అని అంటారా? అంటే యాక్చువల్లీ యావరేజ్ చూస్తే మనం డిఫరెంట్ 17 చిల్డ్రన్ పర్ టీచర్ ఉన్నాడు తెలంగాణ. 17 ఆర్టీ ప్రకారంగా 30 మందికి ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే కొన్ని ప్యాకెట్స్, ఇప్పుడు నేను చెప్పిన గద్వాల్ లాంటి కొన్ని ప్యాకెట్స్ లో ప్రాబ్లం ఉంది, కానీ టీచర్స్ రేషియో ఎక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. ఆల్మోస్ట్ దే ఆర్ 10 మంది పిల్లలు 20 మంది పిల్లలు ఉన్న స్కూల్స్ లో ఎక్కువ శాతం అటువంటి స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. ప్రైవేట్ ఎట్లాగో దే మెయింటైన్. బట్ ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 10,000 ఎక్సెస్ ఉన్నారు తెలంగాణలో. 10,000 మన రిక్రూట్ చేశారు, 10,000 ఎక్స్ట్రా ఉన్నారు ఇప్పుడున్న పిల్లలకు, అండ్ 2 lakhs చిల్డ్రన్ తగ్గారు. టీచర్లను రిక్రూట్ చేసుకున్నాము, 2 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు తగ్గారు. దట్ ఈస్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్. బట్ యాజ్ యూ రైట్లీ సెట్, ఈ ఆర్టీ ప్రకారంగా టీచర్స్ ఉన్నారు, బట్ అరేంజ్ చేయడం ఎక్కడ ఎక్కువ ఉన్నారు ఎక్కడ తక్కువ, ఇవి దాన్ని ముట్టుకోరు మన వాళ్ళు. రిక్రూట్మెంట్ చేసినంత ఈజీగా చదువులు పాఠాలు చెప్పించలేరు మన లీడర్స్. అంత పెద్ద అనౌన్స్ చేస్తారు కదా, 10,000 మందిని రిక్రూట్ చేశాం, 40,000 మందిని రిక్రూట్ చేశాం, కానీ రిక్రూట్ చేసిన వాళ్ళు పాఠాలు ఎంతమంది చెప్తున్నారు అని చెప్పడానికి చాలా కష్టం. థ్యాంక్ యూ వెంకట్ గారు. మణిమరన్ గారు. హాయ్ మణిమరన్ గారు. హాయ్ గారు. యా అంటే నా సైడ్ నుంచి మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది
కరెక్ట్ గా ఉంది, కానీ ద వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఈస్ నాట్ గుడ్ అండి. అంటే మెయిన్ గా ఆ మిడిల్ ఉండే పర్సన్స్ వల్ల కరెక్ట్ గా స్టూడెంట్ కి గైడ్ చేయలేకపోతున్నారు. అంటే ఎప్పుడు ఒక ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు ఇది చదివితేనే యూ క్యాన్ ఎర్న్ మనీ అనే మైండ్ సెట్ మన స్టూడెంట్ లో ఇచ్చినారు పూర్తిగా. అంటే ఆఫ్టర్ మన క్యాపిటలిస్ట్ పాలసీ అయిన తర్వాత, ఆఫ్టర్ 1991 తర్వాత సర్టెన్ 1 or 2 3 గ్రూప్స్ చదివితే తప్ప మీరు ఫ్యూచర్ లో ఏం చేయలేదు అనే సిచ్యువేషన్ కి ప్రతి ఒక్క యూత్ ని అట్లా చేయడం జరిగింది. సో అదొక పెద్ద ప్రాబ్లము. సో అక్కడ నుంచి పర్సన్ అంటే బేసిక్స్, ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్టు మన బేసిక్ దగ్గర ఫ్రీడమ్ ఇవ్వాలి, పర్సన్స్ కి ఆలోచించే స్కిల్ ఇవ్వాలి. ఇప్పుడు 10th ఇట్లా చదవాలి, ఇంటర్ ఇట్లా చదవాలి, బీటెక్ అయిన తర్వాత ఒక కెరియర్ కి ఎట్లా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఆ నుంచి బయటకు వెళ్ళకపోతున్నారు. సో చాలా మంది యూత్ కి పర్సనల్ స్కిల్స్ కానీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానీ ఉంది, అంటే వాళ్ళ యొక్క కెరియర్ కానీ వేరేలాగా ఉండాలి. సో మనం బేసిక్ గా ఏం చేయాలంటే అంటే కెరియర్ గురించి అవేర్నెస్ అనేది బాగా స్ప్రెడ్ చేయాలండి. అంటే ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 100 డిపార్ట్మెంట్ల పైన ఉంటాయి. ఎగ్జాంపుల్ గా మన డిగ్రీ చేయడం కానీ, మన దానికన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడం కానీ ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే ఎందుకు అంతమంది బయటకు వస్తున్నారు, ఒక ఇయర్ కి ఇంతమంది ఎందుకు అంత ఎక్కువ మంది వస్తున్నారు? సో అవన్నీ ఎప్పుడంటే క్యాపిటలిస్ట్ పాలసీ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ లీడర్స్ కి తెలిసింది, అంటే మన సర్వీస్ సెక్టార్ లోనే మన జాబ్స్ ఫ్యూచర్ గా వస్తాయి. సర్వీస్ సెక్టర్ రావాలంటే దానికి బేస్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అంటే వాళ్ళకి సంబంధించిన బిజినెస్ మ్యాన్స్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి స్టూడెంట్స్ ని మణిమారన్ గారు, స్టూడెంట్స్ మీరు అన్నట్టుగా చాలా వరకు విద్యార్థులు కూడా అంటే ఇన్ని కెరీర్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు కానీ పేరెంట్స్ కూడా ఓన్లీ ఐఐటీస్, ఇంజనీరింగ్స్ లేదా మెడిసిన్ లేదా గవర్నమెంట్ జాబ్స్ ఇలా కొన్ని లిమిటెడ్ వైపు మాత్రమే పిల్లల్ని రుద్దుతున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాము. సో అదే దాని మీద మనం పోరాడాలి ఫస్ట్. అంటే అప్పుడు దానికి బేస్ ఎక్కడ వస్తుందంటే ఆఫ్టర్ 8th అంటే బేసిక్ 8 to 10th లెవెల్లోనే వాళ్ళకి క్లియర్ గైడెన్స్ అనేది దొరకాలి. అరే ఇట్లా చేయాలి, ఇవి ఇన్ని డిపార్ట్మెంట్స్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది అక్కడే బయట రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏదో ఒక మెటలర్జీ ఇంజనీరింగ్ చదివిన సుందర్ పిచ్చై గూగుల్ కి CEO అయినాడు. అంటే మెటలర్జీ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అతను బేస్ చూస్తే అతను మెటలర్జీ ఎందుకు చదివినాడో అతనికి తెలియదు. ఓకేనా? కానీ దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత హీ గాట్ ఎ క్లారిటీ, అయ్యే నాకు ఇది కాదు, నాది ఇది అనేది అతను ఓన్ గా గైడ్ గా లోపలికి తీసుకుని చదివినాడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇంకా 5 ఏళ్ల ముందు వచ్చింటే ఆయన ఓన్ గా ఇండియాలోనే ఇంకా పెద్ద ఇది పెట్టుండేవాడేమో అని నా ఒపీనియన్. అంతే. అంటే చిన్న ఏజ్ లోనే ఇంకా బాగా ఓకే నా కెరీర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. బట్ ఎర్లీ ఏజెస్ అందరూ బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏం చేయాలో తెలియకుండా అయ్యో లేదు నాకు అప్పుడు ఇంట్రెస్ట్ వెతుక్కోవాలంటే ఏదో ఒక జాబ్ డబ్బుల కోసం మన డిపెండెంట్ అయిపోతున్నాం. సో అట్లా కాకుండా బేస్ లోనే ఒక కెరీర్ అనేది డిపార్ట్మెంట్స్ అనేది స్ప్లిట్ అయిపోవాలి. అంటే ఒక ఎంపీసీ, ఒక బైపీసీ, ఒక సిఈసీ అనేది కాకుండా 10th తర్వాత క్లియర్ కెరియర్ గా పోవాలి. ఇప్పుడు ఒకరు పిహెచ్డి చేయాలనుకున్నారు, ఒక ఫీల్డ్ నాకు పొలిటికల్ సైన్స్ ఇష్టము, ఒకరికి పాలసీ మేకింగ్ ఇంట్రెస్ట్, ఒకరికి లోకల్ గవర్నెన్స్ ఇంట్రెస్ట్. సో అట్లా మన పొలిటికల్ లోనే 100 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిహెచ్డి ప్రాజెక్ట్స్ చూస్తే ఆ పేపర్స్, రీసెర్చ్ అండ్ పేపర్స్ చూస్తే తెలుస్తాయి. సో అవన్నీ మన బేసిక్ దగ్గర నుంచే డిపార్ట్మెంట్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది నా ఒపీనియన్. అట్లా చేస్తే ఇండియా అనేది డెవలప్ అవుతుంది అన్ని విధాలుగా. ఇప్పుడు మన సర్వీస్ సెక్టర్ మాత్రమే డెవలప్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సరిగా లేదు, అగ్రికల్చర్ అంటే ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ గా సరిగా లేదనుకోండి. ఎందుకంటే దాంట్లో డైరెక్ట్ గా ఇన్కమ్ వస్తుంది. అంటే ఐటీ సర్వీస్ సింపుల్ వర్క్ చేస్తారు. అంటే ఐటీ సెక్టర్ బాగుంది కాబట్టి దాంట్లోనే మనం పుట్టడానికి ముందే ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ మనం ఫిక్స్ చేస్తాడు, ఇతను పుట్టాడు, ఇతను ఇది చదువుతాడు, బీటెక్ అయిపోయిన తర్వాత నా కంపెనీలో పని చేస్తాడు అనేంత వరకు ఒక పొలిటీషియన్ డిసైడ్ చేశాడండి. అంటే మన ఒక గవర్నమెంట్ పాలసీస్ ఎంత ఎఫెక్ట్ అవుతాయో మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వచ్చేదాన్ని మనము ఎందుకని క్వశ్చన్ వస్తే ఇవన్నీ బయటకు వస్తుందండి. సో నా లాస్ట్ పాయింట్ అంటే ఫైనల్ ఒక పాయింట్ ఎక్కువసేపు మాట్లాడుతున్నాను. లాస్ట్ ఒక పాయింట్ ఏంటంటే బేసిక్స్, అంటే బిఫోర్ 12th మనకు ఒక క్లారిటీ రావాలి. 100 డిపార్ట్మెంట్ 1000 డిపార్ట్మెంట్ ఉంది, నీకు ఏది ఇంట్రెస్ట్ నువ్వు తెలుసుకోవాలి అనే దాని మీద ఒక 2-3 years బాగా వాళ్ళకి షైన్ అప్ చేసి ఇన్ని ఉన్నాయి
అప్పుడు అతను పోయి నేను ఏరోనటికల్ అవ్వాలి అంటే అప్పుడే తెలిస్తే సో దానికి బేస్ ఏంది, దాంట్లో ఎట్లా మనం వెళ్ళగలము అనే దాని మీద వెళ్తే బాగుంటుంది. సొసైటీ ప్రెషర్, అతను ఇంత సంపాదిస్తున్నాడు, ఆ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ అనేది పూర్తిగా పోతే తప్ప మన కంట్రీ అనేది బాగుపడదండి. అది నా సైడ్ నుంచి ఒపీనియన్. సో అట్లాంటప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ కొన్ని మాడిఫికేషన్ ఆ ఏజ్ లో చేయాలి, 8 to 12. Yeah. అదండి నా మణిమరం సైడ్ నుంచి పాయింట్. థ్యాంక్ యూ మణిమరం గారు. అయితే చాలా వరకు విద్యార్థులకు ఎటు వెళ్ళాలనే ఒక కెరీర్ గైడ్లైన్స్ అనేది లేదు. సో ఖచ్చితంగా ఇలాంటి కెరీర్ గైడ్లైన్స్ 10th or 12th తర్వాత ఏ దిశగా వెళ్ళాలి, ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది మీరు చెప్తున్నారు. మహేష్ గారు మీరు చెప్పండి. మహేష్ గారు. అది చాలా మంచి టాపిక్. అయితే ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ వరల్డ్ లో ఇప్పుడు నేను అంటే నాకు ఇక్కడ వెస్ట్రన్ వరల్డ్ ఎడ్యుకేషన్ లో నేను యూనివర్సిటీ చేసినాను కానీ ప్రైమరీ స్కూల్స్ పిల్లల నుంచే నేను చూస్తున్నాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే స్కూల్స్ లో క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి, కొన్ని ఇంకా బిజినెస్ క్లబ్స్ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ ఏరియాస్ ఉంటాయి. అట్లా ఇప్పుడు లంచ్ పీరియడ్ వాళ్ళకి కొంత లాంగ్ గా ఉంటుంది, మనకంటే కొంత లాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే పీపుల్ హూ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఈ క్లబ్స్ లో ఉన్న వాళ్ళకి కొంత స్పేస్ ప్రొవైడ్ చేయడానికనే ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్యాడ్మింటన్ క్లబ్ ఉండొచ్చు, ఫుట్బాల్ ఉండొచ్చు, క్రికెట్ ఉండొచ్చు, లేకుంటే ఇంకా స్టాక్ మార్కెట్ బిజినెస్ ఉండొచ్చు, ఆర్చరీ ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి అనమాట క్లబ్స్. ఇంకా ఫోటోగ్రఫీ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, వీడియోస్ మేకింగ్, అట్లా రకరకాలుగా ఉంటారు అనమాట. అయితే వీళ్ళకి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వీళ్ళకు స్పేస్ ప్రొవైడ్ అవుతుంది. లైక్ వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఆ స్పేస్ ప్రొవైడ్ అవుతుంది అనమాట ఆ పిల్లలందరికీ. నచ్చిన వాళ్ళు అందులో జాయిన్ అవుతారు, నచ్చకపోతే మళ్ళీ అందులోంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకో క్లబ్ లో జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ జరగడం వల్ల చిల్డ్రన్ విల్ బి మోర్ ఎక్స్పోజ్డ్. వాళ్ళ క్లాస్ లో ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఏం చేస్తుండ్రు, వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఇట్లా 20 క్లబ్స్ ఉంటాయి కాబట్టి అవన్నిటికీ స్పేస్ ప్రొవైడ్ అయ్యి పిల్లలకు థింకింగ్ కెపాసిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఐ హానెస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్, లైక్ అందుకనే చెప్తున్నాను నేను, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మనకంటే చాలా వేరేగా ఉంటుంది. సో ఐ ఎంకరేజ్ దాట్ ఇన్ అవర్ స్కూల్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్. అది మంచిగా ఉంటుంది అట్లయితే. థ్యాంక్ యూ మహేష్ గారు. అయితే సో డిఫరెంట్ స్ట్రీమ్స్ లో మనం విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది అని అంటారు. మరి డిఫరెంట్ స్ట్రీమ్స్ ని ఎంకరేజ్ చేసేలాగా ప్రభుత్వ పాఠశాలలో అయితే ఏంది, ప్రైవేట్ పాఠశాలలో అయితే ఏంది, అలాంటి సదుపాయాలు మనకు ఉన్నాయా? రవి గారు మీరు చెప్పదలుచుకున్నారు ఏమన్నా? కానీ ప్రైవేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి మనం కట్టలేనంత భారంగా ఉన్నాయి, ఒక పేద మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. అంటే విద్య ఒక వ్యాపారంగా మారింది, అందుబాటులో లేవు. సో దీనిపై మీరేమంటారు రవి గారు? హలో రవి గారు ఉన్నారా? మహేష్ గారు చెప్పండి. మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, నేనే ఎక్కువసేపు మాట్లాడుతున్నానేమో. అయితే విద్య అనే కాదండి వ్యాపారం, అన్ని వ్యాపారమే అయినాయి. అన్ని వ్యాపారమే అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఒక విద్య వ్యాపారమే, హాస్పిటల్సే వ్యాపారమే, వైద్యమే వ్యాపారమే అంటా ఉన్నాం. ఏదైనా వ్యాపారమే. వ్యాపారంలో 2 రకాలు ఉంటాయండి. మన గవర్నమెంట్ అనేది ఎంత బాగా చేస్తే ప్రైవేట్ బిజినెస్ అంత తక్కువ పడిపోతుంది. గవర్నమెంట్ ఏం చేయలేదు అనుకోండి, సంబడి ఎల్స్ విల్ టేక్ ఇట్ ఓవర్. ఈ ప్రపంచంలో అందరు ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది, ఏదో ఒక బిజినెస్ అయితే నడుస్తూనే ఉంటుంది. అందులో హెల్త్, ఎడ్యుకేషన్ దాన్ని ఎవరు కాంప్రమైజ్ చేయలేరు. ఈ ప్రపంచంలో ఎవరైనా చేయాలి. ప్రభుత్వం చేసినావు ప్రైవేట్ పడిపోతుంది, ప్రైవేట్ చేసినావు ప్రభుత్వం పడిపోతుంది. దాన్ని మనము ఎంఫసైజ్ చేసుకోవాలి. అయితే ఎందుకు ఇది కాస్ట్లీగా తయారైంది అంటే ఒకటే మాట, అందరు స్వార్థపరలే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, సారీ టు సే, కమెంట్స్ పెట్టవచ్చు, నథింగ్ రాంగ్ విత్ దాట్. ఏంటంటే రియల్ ఎస్టేట్ ని మనం ఏ లెవెల్కి తీసుకుపోయినాం అంటే ఇంకో 20 ఏళ్ళకి పెరిగే లెవెల్కి తీసుకుపోయినాం రియల్ ఎస్టేట్ ని. అది రియల్ ఎస్టేట్ ని ఆ లెవెల్కి తీసుకపోతే ఇప్పుడు ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అండి. స్కూలే కానీ, హాస్పిటలే కానీ, ఏదన్నా కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంది, ఆ భారం మన మీదే పడుతుంది. మనం అనుకుంటున్నాం రియల్ ఎస్టేట్ లో నాకు వాల్యూ వచ్చేసింది, డబ్బులు పెరుగుతున్నాయి అంటున్నాం, కానీ ఇంకో సైడ్ ఎవ్రీడే పెట్టే ఇన్ఫ్లేషన్ ని మాత్రం అర్థం చేసుకోకుండా మనము మాట్లాడుతున్నాం. లాంగ్ టర్మ్ లో ఎప్పుడో నువ్వు భూమి అమ్ముకున్నప్పుడే నీకు ఆ పైసలు వస్తాయి, కానీ ఎవ్రీడే నువ్వు క్రూసిఫై అవుతున్నావు ఇక్కడ. ఇది మాత్రం అర్థం చేసుకుంటలేం మనం అందరం కూడా. అందుకని దీనికి చాలా పొలిటికల్ వాల్యూస్ ఉంటాయి. ఎట్లా అంటే మనం ల్యాండ్ సీలింగ్ అని ఒక పద్ధతిని తీసుకొచ్చి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కి ఇట్లా అన్నట్టు తీసుకొస్తే తప్ప ఇవి ఆగవు. ఇంకా ఇది లాంగ్ లెక్చర్, ఇంతకంటే నేను ఎక్కువ తీసుకోను. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు సార్టెడ్ అవుట్ ఇన్ ఏ ప్రాపర్ వే. మనం ఒక డైరెక్షన్ ఒకటి సార్ట్అవుట్ చేస్తాము అని అంటే మాత్రం అస్సలే కుదరదు ఇది.
యా థ్యాంక్ యూ. అయితే మనం శివ గారు, మణిమారన్ గారు చెప్పండి. ఐ వుడ్ లైక్ టు యాడ్ ఒక పాయింట్. మహేష్ గారు చెప్పిన ఒక పాయింట్ ని నేను దాన్ని ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరు బిజినెస్, రియల్ ఎస్టేట్ అంటే డబ్బులు, అంటే ఒక కలర్ పేపర్ కోసమే, అంటే అదే ఎక్కువ అనే అనుకునే ఇప్పుడు బతుకుతా ఉన్నారు. అంటే స్వార్థంగా ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, మేము బాగా బతుకుతున్నాం అని 10 మంది చెప్పాలి. వాటి తర్వాత వచ్చిన 10 తరాలు ఆ డబ్బులు యూజ్ చేసుకుంటా ఉంటది. ఓకేనా? సో ఆ రియల్ ఎస్టేట్ గురించి కానీ అంటే ల్యాండ్ గురించి కానీ నాకు ఒక థాట్ ఉంది, కానీ అది కమ్యూనిస్ట్ రిలేటెడ్ ఉంటుంది. అది మన ఇంప్లిమెంటేషన్ లో 99% రాకపోవచ్చు, కానీ నా వ్యూ అంటే ఇప్పుడు మన మణిమారన్ గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే, గురించి మాట్లాడాలి. అదే సారీ. ఆ ఒక్క పాయింట్ మాట్లాడేస్తాను శివ గారు. జస్ట్ ఏం లేదు, జస్ట్ ఒక అంటే ల్యాండ్ ఓవరాల్ కంట్రోల్ అంతా గవర్నమెంట్ లోకి వచ్చేయాలి. సో ఒక పర్సన్ ఒక ల్యాండ్ తీస్తే అతను బతికున్నంత వరకే ఆ ల్యాండ్ ఉండాలి. దాని తర్వాత వాడు కొడుకు వస్తే దాని డబ్బులు కట్టి తీసుకోవాలి. అంటే అది హైరార్కీ విధంగా వెళ్ళదు అనే సిచ్యువేషన్ వస్తే తప్ప ఈ డబ్బులు 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 ల్యాండ్ అనే తగ్గదండి. అప్పుడు Yeah. కొంచెం వెల్ బీయింగ్ వెళ్తారు. అరే నేను ఉన్నంత వరకు ఉంటుంది, దాని పోయేంత వరకు అది నాది అంతే, దాని తర్వాత నా కొడుకు అది రాదు, వాడు వచ్చినా వాడు సంపాదించి వాడు డబ్బులు వాడు కట్టుకోవాలి అనే సిస్టమ్ వచ్చినప్పుడు ఏమైనా చేంజ్ వస్తుందని ఆ డబ్బుల మీద అంటే మనుషులకి అరే డబ్బులు కాదు సంపాదించడం బతకడము, నేను దేనికి పుట్టానో దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి, నేను ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాను, నేను 10 మందికి సర్వీస్ చేయాలనుకుంటున్నాను, నేను ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, సో నా కంట్రీకి ఇది చేయాలనుకుంటున్నాను అనే ప్రతి ఒక్క మైండ్ సెట్ వస్తుంది. అప్పుడు నేను ఒక పని చేయాలి అనేది వస్తుంది. మనీ మేకింగ్ గురించి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఒక్కరికి రూట్ కాస్ అయితే అక్కడికి వస్తుందని నా ఒపీనియన్ అండి. సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాపిక్ లింక్ కాదు, కానీ సార్ చెప్పినారు కాబట్టి నేను కౌంటర్ చేయాలనుకున్నానండి, అంతే. రియల్ ఎస్టేట్ గురించి చెప్పినారు కాబట్టి థ్యాంక్ యూ. ఓకే మణిమారన్ గారు. అయితే మనం రీసెంట్ గా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు గురవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ ఆత్మహత్యలకు కారకులు ఎవరు? ఎంట్రన్స్ పరీక్షల ద్వారా వచ్చిన ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు గురి చేసుకుంటున్నారా? కరుణాకర్ గారు, దీనిపై మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రభాకర్ గారు, కరుణాకర్ గారు మాట్లాడండి. సార్, కెన్ యూ ప్లీజ్ రిపీట్? రీసెంట్ గా మనం విద్యార్థుల ఆత్మహత్యలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఎస్ సార్. సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఆత్మహత్యలకు కారకులు ఎవరు? ఎంట్రన్స్ పరీక్షల ఒత్తిడి ద్వారా విద్యార్థులు ఈ ఆత్మహత్యలకు లోనవుతున్నారా? యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు, నేను అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను లేట్గా జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఈ గ్రూప్లో జాయిన్ కావడం. యాక్చువల్గా నేను సార్ క్వశ్చన్ అడిగినట్లు వాస్తవంగా బేసిక్గా చూసుకున్నట్లయితే అసలు విద్యా వ్యవస్థలోనే అందరు చెప్పినట్లుగా చాలా వరకు లోపాలు ఉన్నాయి. అసలు ఆ ఒత్తిడి అనేటువంటిది అన్ని స్థాయిల్లో, అంటే ప్రైమరీ స్థాయి నుంచి మొదలుకుంటే అటు పీజీ వరకు కూడా అన్ని స్థాయిల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎంట్రన్స్ కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చదువుకునే వాళ్ళలో ఇంతకుముందు చెప్పినట్లు గ్రామీణ స్థాయి విద్యార్థులు ఉన్నారు, అర్బన్, సెమీ అర్బన్, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఉన్నారు. కానీ ఎంట్రన్స్ అనేది అందరికీ ఒకే రకమైన ఎంట్రన్స్, ఒకటే రకమైన సిలబస్ ఉంది. కానీ వీళ్ళు చదువుతున్నటువంటి నేపథ్యాలు కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, స్కూల్స్ కానీ, ప్రైవేట్ వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకే ఎంట్రన్స్ రాయాలి అని అంటే అది ఎట్లా ఉంటుందంటే ఈక్వాలిటీ అది సాధ్యం కాదు. సో బేసిక్గా ఏమవుతుందంటే చాలా మంది ఎవరైతే రూరల్ ఏరియాస్ ఉన్నారో, తక్కువ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయో, వాళ్ళు దాన్ని కాంపీట్ చేయలేకపోతారు 100%. మనం ఒప్పుకోవాల్సిందే. దాంతో బేసిక్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎంట్రన్స్లలో వీక్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు గురి అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే దీన్ని కనీసము న్యూట్రలైజ్ చేయడం, అంటే అన్ని స్థాయిల్లో న్యూట్రలైజ్ చేసి కనీసం అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో నెట్, సెట్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి కొద్దిగా చేసి కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి, అలాగే ఆ సిలబస్లో కానీ లేకపోతే ఎంట్రన్స్ రాయడంలో విధానంలో కానీ ఏమన్నా మార్పులు కానీ తీసుకొచ్చినట్లయితే ఇది వాళ్ళకు
ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. దయచేసి అంటే దిస్ ఇస్ మై, మీరు డైరెక్ట్ అడిగేసరికి నేను కరెక్ట్ చెప్పలేకపోయాను. సో దిస్ ఇస్ మై వ్యూ సార్, ప్లీజ్. యా అయితే అసలు విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి? మెమరీ పవర్ ని పెంచడం కోసం, లేదా మనకు ఎంత మెమరీ పవర్ ఉందని చెప్పడం కోసమా? దాని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రభాకర్ గారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ప్రభాకర్ గారు, హలో ప్రభాకర్ గారు ఉన్నారా అండి? నమస్తే మిత్రమా, యా మంచి చెప్పండి. టాపిక్ పెట్టారు మీరు. అంటే మీరు అన్నట్టు విద్యకు ఒక లక్ష్యం ఏమిటనేది అంటే వేరు వేరు దేశాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు వేరున్నాయి. మన దేశంలో మన ప్రభుత్వాలకు లక్ష్యాలు వేరున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని తీసుకొని నూతన NEP 2020ని డిజైన్ చేస్తున్నది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం చూస్తే దానికి ఒక లక్ష్యం ఉన్నది. మొత్తంగా విద్యకు ఉండవలసిన లక్షణం చాలా మంది మేధావులు చెప్పినటువంటి, విద్యావేత్తలు చెప్పినటువంటిది అంటే మనిషిని ఎడ్యుకేట్ చేయడం ద్వారా తన భావి జీవితంలో ఎదురయ్యే సమస్యల మీద, సమాజం పట్ల వాళ్ళు చేయవలసిన కన్వర్జేషన్కి సంబంధించి విద్య వాళ్ళకు ఊతాన్ని ఇవ్వటానికి ఉపయోగపడేదని చాలా మంది గాంధీ లాంటి వాళ్ళు లేకపోతే ఇతర విద్యావేత్తలు చెప్పింది. కానీ వాళ్ళ నడుస్తున్న విద్యా వ్యవస్థ మీరు అన్నట్టు, మీరు టాపిక్ లో పెట్టినట్టుగా ఇది నిర్వీర్యం చేస్తున్నదా యువతను? విద్యారంగం మనుషుల్ని ఒక రకంగా ఆత్మహత్యలు చేసుకునే జీవోత్సవాలుగా మారుస్తున్నదా అంటే కాదనడానికి లేదు. అసలు బేసికల్ గానే బహుశా ఇప్పుడు సార్ మాట్లాడారు, యుఎస్ లాంటి దగ్గరేమో విద్యాది యొక్క ప్రభుత్వం అందరికీ సమానంగా అందించేటువంటి లక్ష్యం వాళ్ళకు ఉన్నది కనుక అక్కడ ఒక కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. మన దేశంలో అట్లా లేదు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకు ఒక రకమైనటువంటి, మాలాంటి టీచర్లను పనిచేసేటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ మోడ్లో కూడా మీరు ఇవాళ దేనికి ప్రిపేర్ చేస్తున్నాం వీళ్ళందరినీ విద్యార్థులను అంటే, ఇవాళ నాకు తెలిసి దాదాపు 4 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు బీటెక్ చేసి బయటకు వస్తున్నారు. ఎడ్యుకేషన్ అంటే ఆఫ్టర్ 10th తర్వాత MPC, BIPC, నీట్లు ఇవి తప్ప ఇంకోటి కాదన్నటువంటి ఒక ట్రెండ్ ఉంది. అందులో IIT మోడ్ ఒకటి వచ్చి IIT చేయాలి, అమెరికాకు వెళ్ళాలనేటువంటి లక్ష్యం తప్ప విద్యకు ఇక్కడ సామాజిక వనరులను ఉపయోగించుకొని అది దేశ అభివృద్ధికి కానీ, ప్రాంత అభివృద్ధికి కానీ, మన భౌగోళిక స్థితిగతుల మార్పుల గురించి కానీ, లేదా మన రాజకీయ జీవన రంగాల్లో మార్పులకు ఉపయోగపడాలనే లక్ష్యం పక్కకు పోవటం వల్ల ఇవాళ ఏమవుతుందంటే ఇష్టం లేని చదువులు కష్టంగా చదివే తరం ఒకటి తయారవుతున్నది. దానివల్ల ప్రైవేట్ కాలేజీలలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇంకొక వైపు మీరు అన్నట్టు అందరి జీవితాలను అవేమి ఇది చేయడం లే, కానీ చాలా క్రీమీ లేయర్లో ఉన్నటువంటి మంచి సస్టైనబుల్ స్టేటస్లో ఉన్నటువంటి పిల్లలేమో చదువుకొని IITలు, ఖరగ్పూర్లు, అక్కడి నుంచి అమెరికాల దాకా వెళ్ళి డాలర్లు, కోట్ల ప్యాకేజీలు సంపాదిస్తున్న వాళ్ళని చూసి దాన్ని ఎరగా చూపిస్తూ చాలా ప్రైవేట్ కాలేజీలు కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నటువంటి స్థితి ఉన్నది. కనుక ఇది ఒక రకంగా కొన్ని తరాలని ఒకవైపు డిసీవ్ చేస్తున్నది, కొద్ది మందిని ఒక 5 to 10% సంబంధించిన సెక్షన్స్ ఒకవైపు తీసుకెళ్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. అది బ్రెయిన్ డ్రెయిన్ లోకి పోయింది ఇప్పటికే దేశం. ఇక్కడ చదువుకుంటున్నటువంటి మెరుగైనటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ ఉన్న పిల్లలకు ఉపాధి లేదు. ఇవాళ చూస్తున్నాం, మొన్నటికి మొన్న ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు రైల్వేస్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆ మధ్య కాలంలో. గ్యాంగ్ మ్యాన్ అటువంటి ఒక ఉద్యోగానికి వాళ్ళు పెట్టిన అర్హత 8th క్లాస్, కానీ ఎంటెక్ చదివిన పిల్లలు 80,000 మంది ఈ దేశంలో అప్లై చేశారు. అంటే ఈ చదువు ఎందుకు ఇట్లా ఇంత పనికి మారినదిగా మారిపోయిందో ఇవాళ దీన్ని అనలైజ్ చేసిన ఉన్నది. ఆ అనలైజ్ చేసి ఇది ఇట్లా కాకుండా ఉండటానికి, సమాజానికి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉపయోగపడడానికి అనుకూలంగా మార్చవలసినవి విద్యా వ్యవస్థను మార్చవలసినటువంటి పాలక వర్గాలకి వీటి పట్ల అట్లాంటి దృక్పథం లేదు. అందువల్ల పిల్లలు ఇవి బర్డెన్గా చాలా అనవసరమైన విషయంగా మారిపోయింది. దీన్ని ఎన్కాష్ చేసుకుని లక్షల రూపాయలు సంపాదిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు చాలా బాగుపడుతున్నాయి. విద్యార్థుల జీవితాలు ఏమో చాలా అధోగతిగా ఉన్నాయి. అందువల్ల ఓ నిరుద్యోగం పెరుగుతున్నది, ఎక్కడ పిల్లలు నిలబడలేని స్థితి, బయటికి ఎట్లాంటి తయారాలు అవుతున్నాయంటే ఒక అంధకారమైనటువంటి భవిష్యత్తు ఈ దేశంలో కనపడుతున్నది. మాలాంటి వాళ్ళు ఆనాడు చదువుకుంటే ఏవో కొన్ని కొలువులు అవి మేము నిలబడగలిగిన స్థితి వచ్చింది, కానీ ఇవాళ పిల్లల్ని అయితే ఒక అంధకారమైన భవిష్యత్తులోకి లక్షలాది మంది నెట్టుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఉన్నది. ఇది మారవలసి ఉన్నది. మీలాంటి వాళ్ళు
ఈ చర్చను కొనసాగించడం ద్వారా అంటే మనకున్నటువంటి వనరులకు మన సమాజానికి అవసరమైన చదువు ఇవాళ ఎంత విచిత్రం అంటే ఊర్లలో పిల్లలు ఒక ఎలక్ట్రీషియన్ దొరకడు, ఒక నర్సు దొరకరు, అందరికి మాత్రం డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. బేసిక్ సంబంధించిన వృత్తుల పట్ల ఒకవైపు ఏమో మాట్లాడుతున్నారు, కానీ అట్లాంటి టెక్నీషియన్స్ లేని కనీస అవసరమైనటువంటి వృత్తుల పట్ల ఒక చులకన, డిగ్నిటీ, లేబర్ను రెస్పెక్ట్ చేసేటువంటిది లేనటువంటి అంత ఒక ఒరవడిలో కొనసాగుతున్న విధానం కొనసాగుతున్నది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. అది బహుశా ఒక రకంగా మీరు అన్నట్టు, మీరు టైటిల్లో పెట్టినట్టు విద్యారంగం విచ్ఛిన్నం సమాజ విచ్ఛిన్నానికి దారి తీస్తున్నది. 2 రకాల సమాజాలు ఏర్పడుతున్నాయి. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బు సంపాదించేటువంటి వర్గంగా ఒకటి, ఈ చదువు రాని పేద బరుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఎందుకు పనికిరాని ఒక సెక్షన్గా మారిపోతున్నటువంటి 2 డివిజన్స్గా ఇవాళ సమాజం వేరుపడిపోతున్నది. ఇది ఇట్లా ఉండకూడదు. అందుకని అమెరికా లాంటి సమాజం లోపల కామన్ స్కూల్ సిస్టమ్ కాలేజ్ ఉండాలి. అంటే మీరు ఎవరి పిల్లలైనా, వాళ్ళు పేద పిల్లలైనా, డబ్బున్న పిల్లలైనా ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో చదువుకోవాలి. చదువుకోవడం వల్ల అందరికీ ఒకే రకమైనటువంటి విద్య అందుతుంది. రాజ్యాంగం కూడా అదే చెప్తున్నది, ఈక్వల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. కానీ వాళ్ళ ప్రభుత్వమే 2 రకాల యాజమాన్యాలను పెట్టి డబ్బున్న వాళ్ళకు, మీరు అక్కడ హైదరాబాద్లోనే ఒక స్కూల్ చూస్తే 3 లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్ కట్టే పేరెంట్ ఉంటాడు. ఇక్కడేమో ఇంకొక వైపు ఏమో మధ్యాహ్నంలో చారు మెతుకులు తినలేని ధైర్యమైన స్థితిలో ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలు ఉంటారు. ఎడ్యుకేషన్ ఇది డెమోక్రటిక్ కంట్రీలో ఇట్లా ఇన్ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉండటానికి వీలు లేదు. అందుకని ఒక ఈక్వల్ కామన్ స్కూల్ సిస్టమ్ నైబర్హుడ్ ప్రాసెస్లో ఇతర దేశాల్లో అమలైనట్టుగా అది కూడా సమాజానికి ఉపయోగపడే విద్యా విధానాన్ని అమలు చేయాలి. చాలా విచిత్రంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, మనకున్నదల్లా ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంది. ఆ ఎగ్జామినేషన్ కూడా సిస్టమ్ కూడా ఎట్లా ఉందంటే, నీటిలో ఈదే చేపకి, భూమి మీద ఎలుగుబంటికి లేదా చెట్టు మీద పక్షికి, ఈ మూడింటికి మనం పోటీ పెడుతున్నాం. నిజానికి వాటి సరౌండింగ్స్ వేరు, వాటి జీవన విధానం వేరు. అట్లాంటి దాన్ని ఒక ఉమ్మడి దాంట్లోకి తీసుకొస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైందని చాలా మంది చెప్పారు. అలాంటి స్థితి మారాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. మహేష్ గారు చెప్పండి. చాలా బాగా చెప్పిండ్రు ప్రభాకర్ గారు. యూ స్పోక్ వెరీ వెల్ యాక్చువల్లీ. చాలా సంతోషం. అయితే ఇందులో నాకు 1-2 కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు పిల్లలు, స్టూడెంట్స్ చనిపోతున్నారు అనే కాన్సెప్ట్ ఉన్నది చూసిండ్రా, అది గవర్నమెంట్ స్కూళ్ళలో జరగట్లేదు. మీరు కనుక చూస్తే నారాయణ, శ్రీ చైతన్య ఇట్లాంటి దగ్గరనే మనకి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు ఒక ప్రెషర్ కుక్కర్లోకి వెళ్ళిపోయినారు. అందులో ఎట్లాంటి ప్రెషర్ కుక్కర్లోకి వెళ్ళిపోయినంటే పేరెంట్స్ ఇంకా హై అమౌంట్ ఆఫ్ డబ్బులు కట్టేసి, అరే నువ్వు ఇది కాకపోతే ఎట్లా, అరే నువ్వు అది కాకపోతే ఎట్లా, నువ్వు చదువుతలేవు, నువ్వు ఇది లేదు అది లేదని చెప్పి పిల్లల మీద టన్స్ ఆఫ్ ప్రెషర్ పెట్టేస్తున్నాం మనం. అయ్యో ఐఐటి సీట్ రాకపోతే మొత్తం ఏదో దేశం ఆగిపోతుంది, మొత్తం ప్రపంచం కూలిపోతుంది అన్న టైప్లో. ఇంకా అక్కడ టీచర్లు అంతే, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రెషర్ వాళ్ళు పెడుతుండ్రు. ఏమో ఈ చదువు రాకపోతే నన్ను తిడతా ఉంటారు, మా సార్ నాకు జీతం ఇస్తున్నారు, మళ్ళీ ఇది ప్రాబ్లం అయిపోతుందని. సో ఎట్లయిపోయిందంటే ఇవన్నీ ప్రెషర్స్ పిల్లల మీదకి వస్తున్నాయి. టీచర్కు జీతం కావాలి, ఆ స్కూల్ ఓనర్కి ఏమో ఇంకా డబ్బులు కావాలి, ఇక పేరెంట్స్కి ఏమో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. సో ఈ ఉన్నత స్థాయిలో ఉండడానికి పేరెంట్స్ దగ్గర వచ్చే ప్రాబ్లం ఏంటంటే, పేరెంట్స్ డే టు డే లైఫ్ లో వాళ్ళు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు, కొంత రఫ్ టైమ్స్ వాళ్ళకు ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇస్తూ ఉంటారు పిల్లలకు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న కెపాసిటీకి మించి పెడుతుండ్రు కాబట్టి అదొక ప్రాబ్లం తయారైపోయింది. సో అంత పెట్టడం వల్ల ఆ ప్రెషర్ అంతా పిల్లోడి మీదకి అయిపోయి బాగా ఇబ్బంది అయిపోయి తట్టుకునే వాళ్ళు తట్టుకుంటున్నారు. ఇక వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. అది చూస్తే నా మనసు ఎంతో బాధపడుతుంది. ఎంత బాధపడుతుంది అంటే హానెస్ట్లీ స్పీకింగ్, ఎందుకంటే ఇప్పుడు అట్లాంటివన్నీ మేము చూసే వచ్చినాం, చాలా చూసినాం. ఇప్పుడు నేను చదువుకునే అప్పుడు కూడా, నేను కూడా ఇంటర్మీడియట్ చదివినా, నేను కూడా అవన్నీ చదివినా కదా. అప్పుడు అప్పుడు కూడా కొంత ప్రెషర్ ఉంటుంది. తట్టుకునే వాళ్ళు తట్టుకుంటుండే, మిగతా వాళ్ళు ఎంతో బాధపడుతుండే. అసలు ఎట్లా బాధపడుతుండే అంటే వాడు తినడానికి కూడా అసలు ఇబ్బంది పడుతుండే. వానికి ఆ డైనింగ్ టేబుల్ మీద అన్ని ఉండేటివి, కానీ హాస్టల్స్ లో ఉన్నప్పుడు వాడు ఏం తినకపోతే ఎందుకు రా అంటే నా వల్ల అయితే లేదు అని అంటాడు. సో అట్లా పిల్లలు సన్నకు కూడా అయ్యేటోళ్ళు, ఎంత మంచి ఫుడ్ ఉంటే కూడా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అయితే ఇంకొకటి ఏంటంటే, దీనికి మనము ఒక్క విధంగా చూస్తే మనం సెట్ కామండి. ఇది హోలిస్టిక్ గా చూడాలి. మనం దీన్ని ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ లో చూస్తే తప్ప మనం దీన్ని సార్ట్అవుట్ చేయలేము. ఒక విద్యా వ్యవస్థని ఇంప్రూవ్ చేసినంత మాత్రం అయితే, అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు, ప్రభాకర్ గారు చెప్పినట్టు, రైల్వేలో ఏదో చిన్న జాబ్ కోసం 80,000 మంది ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు అని అంటే, మనకి ఇది ఏంది మరి అంటే
మనం ఎడ్యుకేషన్ తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ ను క్రియేట్ చేయలేదు. ఎంప్లాయ్మెంట్ ను క్రియేట్ చేయనప్పుడు మనకు ప్రెషర్ రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? సో ఎడ్యుకేషన్ తగ్గట్టు మరి ఎంప్లాయ్మెంటే క్రియేట్ చేయాలా అంటే, ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ వ్యవస్థలే కాదు, ప్రైవేట్ వ్యవస్థలు. ఇప్పుడు చైనా ఉంది, చైనాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎన్నో ఉంటాయి. ఇంకా వాళ్ళకు ఎవరైనా బిజినెస్ చేసుకోవడానికి లోన్స్ వస్తూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటుంది. సో అవన్నిటికీ దానికి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు ఎట్లా ఇప్పుడు అదే ప్లంబింగ్ గిమ్మింగ్ అవన్నీ జాబ్లలో జనాలు లేరు, కానీ మిగతా వాటిలలో ఉన్నారు. అంటే మనకి ఎక్కడెక్కడైతే నీడ్ ఉంది, ఎక్కడెక్కడైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుందో, ఇప్పుడు అదే పని చేయడానికి అమెరికాలో మేము వచ్చినప్పుడు మేము పని చేయలేదు హోటళ్ళలో. ఎవరైనా చేయలేదు అంటే అన్ని 99% చేసారు. ఒకటే మాట, ఎవరో 1% ఎవరైనా కొద్దిగా పైసలు చేయలేదు కావచ్చు, కానీ మేము అందరం చేసిన వాళ్ళమే యూనివర్సిటీలలో అక్కడిక్కడ పనులు. సో ఇక్కడ వచ్చి చేయడానికి ఏంటంటే ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు, అక్కడ లేదు కాబట్టి చేయగలుగుతలేరు. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా మారుతా ఉంది. ఎందుకంటే నీడ్ ఈజ్ అరైజింగ్ ఇన్ దాట్ వే. ఎవరేం చేసుకున్నా నాకు సంబంధం లేదు అనే ధోరణి వచ్చేసింది కాబట్టి జనాలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా వస్తూ ఉంది కాబట్టి డబ్బులు సంపాదించే దారులాలు ఉన్నారు. అదే చేయడానికి దుబాయ్ పోతాడు, ఇండియా నుండి కొత్తిమీర పండించుకోడు. కొత్తిమీర ఎంత ఉందండి? 1 కిలో కొత్తిమీర ఎంత? కిలో కొత్తిమీర పండించడానికి నీకు 10 బెడ్రూమ్ రూమ్ లా నీకు అసలు మస్తు పంట వస్తుంది, కానీ వెయ్యం మనం. సో వాట్ ఐ మీన్ టు టెల్ ఇస్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పాటు మిగతా అన్ని పెంచితే తప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదు. సో ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. అట్లాగే మీరు అడిగిన చూసినారా, స్కిల్ కావాలా, లిటరేచర్ కావాలంటే ఒక మట్టుకు లిటరేచర్ కాదు. నన్ను అడిగితే 10th క్లాస్ దాకా చదువు చాలు. వాడు చదువుకుంటా అంటే ఇంకా ఆ తర్వాత ప్రొఫెషనలిజంగా ఏమన్నా వెళ్తే వెళ్ళండి, కానీ లేకుండా 10వ తరగతి చాలు. ఆ తర్వాత చదివేందుకండి నన్ను అడిగితే? ప్రాపర్గా ట్రైన్ చేస్తే 10th క్లాస్ తర్వాత లిటరేచర్ వాడికి చదివే కావాలనుకుంటే అంత సరిపోతుంది. ఇక మనం డిగ్రీలు చేసి మనం అన్ఎంప్లాయీస్ ని ఎక్కువ క్రియేట్ చేస్తా ఉన్నాం. అదే వాడు స్కిల్ లేబర్ దిక్కు ఏమైనా ఐటీఐ ట్రైనింగ్ లో స్కిల్ ట్రైనింగ్ లో పోయిండు అంటే దట్ ఈస్ గుడ్. అట్లా కూడా కుదరలేదు అన్నప్పుడు వాడు ప్రొఫెషన్గా వెళ్తా అన్నప్పుడు ప్రొఫెషనల్గా వెళ్ళని. సో అన్నిట్లలో దారి ఉంది. వీ హ్యావ్ 140 crores పీపుల్. అంటే ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎంతో అవసరం ఉంది దేశంలో. కానీ కొన్ని అవసరాలని మనం హైలైట్ చేస్తున్నాం, మనం అవిటినే చూపిస్తా ఉన్నాం. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. వన్ ఐఐటి చేసి 25,000 జీతం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఐఐటీలలో ఇవాళ ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాట్ ఈస్ ద పాయింట్? వేర్ ఆర్ యూ హెడింగ్ టువర్డ్స్? అట్లా. సో ఐ మీన్ ఐ డోంట్ టేక్ మోర్ టైం, ఎందుకంటే ఇందులో చాలా మాట్లాడవచ్చు. శివ, యూ పుట్ అప్ ఏ గ్రేట్ టాపిక్ ఓవర్ హియర్. ఇంకా అసలు దీని ఎంత థ్యాంక్ యూ మహేష్ గారు. అయితే ఈ విద్యా సంస్థలు ఎలాంటి మార్పులు తీసుకురస్తే మనము ఒక మెరుగైన నైపుణ్యాన్ని బయటికి తీసుకురావచ్చు? ఆకర్ష్ గారు, దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఎలాంటి మార్పులు జరగాలంటారు విద్యా సంస్థలలో? హలో ఆకాష్ గారు. హాయ్ శివ. హాయ్. యా, సో ఇప్పుడు చాలా మంది చెప్పిండ్రు, అంటే ప్రభాకర్ గారు కానీ మహేష్ గారు కూడా చెప్పిండ్రు. అంటే విద్యార్థులలో నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలంటే ముందు, అంటే వెంకటరెడ్డి గారు కూడా చెప్పుండొచ్చు, కరికులం ఒకటేమో, రెండు అంటే మనకు ఉండేది. ఫస్ట్ పిల్లలలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే రకంగా మనము విద్యా బోధన అనేది ఉండాలి. అది టీచర్స్ దగ్గర నుంచి, మనకి స్కూల్లో ఉన్న టీచర్స్ దగ్గర నుంచి ఈవెన్ యూజీ కానీ పీజీ వరకు కూడా అవి మొత్తం ఒక బోరింగ్ లెక్చర్స్ లాగా అయిపోతున్నాయి. అందుకే అందరు డిసింట్రెస్టెడ్ గా అయిపోతున్నారు ఈ ఎడ్యుకేషన్ నుంచి. దీన్ని పెడగాజికల్ మోడల్ కూడా అంటారు. సో ఆ టీచింగ్ మెథడాలజీని కనుక మనము చేంజ్ చేసి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా తెచ్చుకున్నాము. టీచర్స్ కూడా ఏ రకంగా బోధన చేయాలి అనేది కూడా వాళ్ళు విశ్లేషించి ఆ రకంగా ఒక కొత్త విధానంతో వస్తే అప్పుడు విద్యార్థుల నుంచి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను. మన కరికులం ఏదున్నా, ఆ కొత్త కరికులం వచ్చినా చాలా మంది అవుట్డేటెడ్ కరికులం, ఈ కరికులం అదని చెబుతూ ఉంటారు. కానీ ఉన్న ఈ బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అవుట్డేటెడ్ కరికులం అని ఎందుకు అనిపిస్తుంది అంటే, చెప్పే విధానం కరెక్ట్ గా లేకపోయేసరికి అది అవుట్డేటెడ్ కరికులం లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఏ ఒక్క కొత్త రకమైన ఏది కనపట్టాలన్నా బేసిక్స్ అనేది లేకపోతే, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏ సైన్స్ అయినా, ఇంకా సొసైటీ గురించి ఆలోచించడానికి సోషల్ స్టడీస్ అనేది తెలుసుకోలేకపోతే, ఆ బేసిక్స్ అనేది తెలుసుకోలేకపోతే నీకు అడ్వాన్స్ లెవెల్ ఏది అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ మనము ఈ పిల్లల లోపల ఇంట్రెస్ట్ కల్పించడానికి నేను ముఖ్యంగా అనేది టీచింగ్ మెథడాలజీ అనేది మారిన రోజు మనకి నైపుణ్యం అనేది నిజంగా బయటికి తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మ్యూట్ లో ఉన్నావు శివ. థ్యాంక్ యూ ఆకాష్. అయితే ఇప్పుడున్న ఎన్ఈపి ఇందాక
ప్రభాకర్ గారు కూడా అన్నట్టుగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారంగా సో విద్యార్థులు ఇప్పటి వరకు ఉన్న విద్యా సంస్థలన్నీ మెమరీ బేస్డ్ సిస్టమ్ లాగానే ఉన్నాయి. ఇప్పుడున్నవి అలా కాకుండా వాటితో పాటుగా ఎడ్యుకేషన్ తో పాటుగా కాగ్నిటివ్ స్కిల్స్ తో పాటుగా పర్సనల్ స్కిల్స్ కానీ బాడీ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వీటిలో కూడా విద్యార్థులకు అవగాహన ఉండాలి. వాటిని నేర్పించాలి చిన్న వయసు నుంచే. అలాగే వారికి ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ విషయాల పరంగా కూడా అవగాహన ఉండాలి అనే విధంగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడున్న ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ చాలా వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సరైన వస్తువులే లేవు. అయితే ఈ ఎన్ఈపిని ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. దీనిపై మీరేమంటారు ఆకాష్ గారు? ఎన్ఈపి 2020 గురించి. ఓకే. అంటే ఎన్ఈపి 2020 మనకి వచ్చి కూడా దాదాపు 4-5 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా వరకు కొన్ని చేంజెస్ అది చేసిండ్రు. అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మొన్న ఇంటర్మీడియట్ రద్దు చేస్తున్నామని చెప్పేసి అనడము, ఇట్లా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు స్వతహాగా తీసుకొని ఎన్ఈపికి అనుసంధానంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. కానీ ఆ ఎన్ఈపి రాగానే ఒక రిమార్కబుల్ గా ఒక 1-2 ఇయర్స్ లో మొత్తం దేశం అంతా ఒక రెవల్యూషనరీ చేంజ్ అన్నట్టు ఏమి రాలేదు. ఇంకా ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ కూడా దాన్ని ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసి వాటిని చేసి చూపిస్తామనే రకంగా కూడా వాళ్ళకి ఆ మైండ్ సెట్ అనేది, పొలిటికల్ విల్ అనేది కనపడడం లేదు. ఆ దేశవ్యాప్తంగా ఉన్న మన నేషనల్ గవర్నమెంట్ కూడా అదే ధోరణిలో పోతుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా అదే ధోరణిలో పోతున్నారు. అంటే దాంట్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి ఎన్ఈపిలో కొన్ని రకంగా. కానీ చాలా వరకు అంటే 70-80% వాళ్ళు బాగానే చేసిండ్రు, మల్టీ డిసిప్లినరీ ఇంటర్ డిసిప్లినరీ. కానీ అది ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే ఇంకా ఏ ఎన్ఈపి తెచ్చినా ఎన్ని పాలసీలు తెచ్చినా ప్రయోజనం ఉండదు. ఆ ఇంప్లిమెంటేషన్ కి ఇంకా 10 ఏళ్ళు పడుతుందో మరి ఇంకెన్ని రోజులు పడుతుందో మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మనం. థ్యాంక్ యూ ఆకాష్ గారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత ఎందుకు తక్కువగా ఉంది అని అంటారు? 10 ఫలితాల్లో ఎందుకు ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడలేకపోతున్నాయి? లోపం ఎక్కడ ఉంది? ఉపాధ్యాయులు పాఠశాలలపై పర్యవేక్షణ సమయానుసారంగా జరుగుతున్నదా? రేణుక గారు, అలాగే మిడ్ డే మీల్స్ లాంటి పథకాలు పెట్టి పిల్లల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వ పాఠశాలలలో కళాశాలలలో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు? దీనిపై మీరు ఏమంటారు? రేణుక గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్. 10 ఫలితాలు ప్రైవేట్ లో ఒక రకంగా, ప్రభుత్వ పాఠశాలల్లో మరో రకంగా ఉండడానికి కారణాలను వాస్తవాలను చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇందులో మొత్తం సిస్టంలోనే లోపం ఉంది. ఇందాక సార్ చెప్పారు 3 రకాల జంతువులకు ఒకే రకమైన పోటీ పెట్టడం. చెట్టు ఎక్కగలిగే జంతువు, చెట్టు ఎక్కలేని జంతువు, నేల మీద జంతువు, చెట్టు ఎక్కే జంతువు, నీటిలో ఈదే జంతువు, మూడిటికి ఒకే రకమైన పోటీ పెట్టడం ఇలాంటిదే ఈ పరీక్షా విధానం. ప్రైవేట్ పాఠశాలల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. అటెండెన్స్ విషయం కావచ్చు, పేరెంట్స్ చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్ గా పిల్లలకు చదివించడము, హోంవర్క్లు చేయించడము, ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. ట్యూషన్లు ఉంటాయి వాళ్ళకు, అన్ని స్కూల్లో ప్రతి నిమిషం యూటిలైజ్ అవుతుంది. వాళ్ళు అబ్సెంటిజం అనేది ఉండదు. గవర్నమెంట్ పాఠశాలలోకి వచ్చేసరికి పిల్లోడు అసలు సమయానికి బడికి రాడు, వారంలో 5-6 రోజులు బడికి రాడు, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చెయ్యరు, హోంవర్క్ చేసే ఇది నేర్చుకొని రమ్మంటే నేర్చుకొని రాడు, స్కూల్లో చదివి వెళ్ళిందే తిరిగి మళ్ళీ రేపు వచ్చి స్కూల్లో టీచర్ అడిగేంత వరకు దిక్కుండదు. ఒక 10% పేరెంట్స్ మాత్రమే శ్రద్ధ తీసుకొని ఆసక్తి తీసుకొని కూర్చోబెట్టి చదివించడమో, ఏదో వాళ్ళ స్తోమతకు తగ్గిన ట్యూషన్లు పెట్టించడమో చేస్తూ ఉంటారు. ఈ 2 రకాల వేరియేషన్ చాలా ఉంటుంది, ఎందుకంటే ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఆ 2 రకాల వేరియేషన్, ఒకటి పట్టించుకోవడము అనేది అంటే తల్లిదండ్రులకు ఆసక్తి తక్కువ ఉంటది. అంటే వీళ్ళకి ఆసక్తి లేక కాదు పిల్లల్ని చదివించడానికి, వాళ్ళకి సమయం ఉండదు, అవగాహన ఉండదు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలకు.
తల్లిదండ్రులకు. వాళ్ళు పొద్దున కొందరు 5ంటికి 4ంటికే పనుల్లోకి వెళ్ళిపోతారు. పిల్లలకి ఏదో వండి పెట్టి బడికి వెళ్ళండి అని చెప్తారు. వాడికి నచ్చితే వస్తాడు, లేకపోతే రాడు. మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ ఎప్పుడో వస్తారు పని నుండి. వాడు బుక్స్ అనేవి తీయడు, చదవడు. ఎంత టీచర్లు చెప్పినా ఇంటి దగ్గర చదవకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? ఇందులో 100 చెప్పుకోవడం కంటే ఒకటేనండి, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే విదేశాల్లో ఉందో ఆ సిస్టమ్ వస్తే తప్ప మన భారతదేశంలో కూడా విద్యా వ్యవస్థ మారదు. ఇందాక సార్ ఒకరు చెప్పారు, 2 రకాల వర్గాలుగా చీలిపోతున్నారు. చదువుకునేటప్పుడేమో వాళ్ళకి విద్య ఇస్తున్నప్పుడు ప్రైవేటు విద్యా వ్యవస్థ సంస్థల్లో ఒక రకంగా నేర్పించడము, ప్రభుత్వంలో ఇంకో రకంగా నేర్పిస్తున్నారు. సమాజంలో పోటీ పరీక్షల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు ఒకటే పోటీ పరీక్ష రాయాల్సి వస్తుంది. అక్కడ కూడా తల్లిదండ్రుల ఆసక్తి, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తూ సమాజాన్ని 2గా చీలేస్తుంది. యా, థ్యాంక్ యూ అండి రేణుకా గారు. రైట్. యా, మిడ్ డే మీల్స్ లాంటి పథకాలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఎందుకని విద్యా సంస్థలలో విద్యార్థుల సంఖ్య పెరగట్లేదు? ఐలయ్య గారు, దీనిపై మీరేమంటారు? హలో, ఐలయేష్ గారు ఉన్నారా అండి? షూర్ ఉన్నాను. యా, చెప్పండి ఐలయేష్ గారు. ఓకే. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇక్కడ ప్రభుత్వాలు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు యా, మీ వాయిస్ కొంచెం లో వస్తుందండి. యా, స్ట్రక్ అవుతుంది మీ వాయిస్. మేబీ మై ఇంటర్నెట్ ఇస్ లిటిల్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇంటర్నెట్ యా, ఇప్పుడు మొబైల్ చెప్పండి. హాట్స్పాట్ తో జాయిన్ అయ్యాను. యా, ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉంది. కొంచెం ఓకేనా ఇప్పుడు? యా. ఓకే. ప్రభుత్వాలు వివిధ పథకాలు పెట్టి విద్యార్థులకు పాఠశాలకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పథకాలలో ఉన్న లోపాలు ఆ ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేకుండా పోవడం వల్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రాలేకపోతున్నారు, అంటే పేరెంట్స్ పంపలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలంగాణలో కొన్ని చెప్తాను, ఇతర రాష్ట్రాలకి కొన్ని చెప్తాను. మన తెలంగాణలో ప్రస్తుతానికి మిడ్ డే మీల్స్, మధ్యాహ్న ఆహార పథకం పెడుతున్నారు, వాళ్ళకి మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. బట్ విద్యార్థులు మిడ్ డే మీల్స్ గురించి పాఠశాలకు రానవసరం లేదు కదా. సో వాళ్ళకి విద్య పట్ల సరైన అవగాహన కల్పించి, వాళ్ళకు సరైన ఎన్విరాన్మెంట్ కల్పించి, వాటికి వాళ్లకు పాఠశాల పైన ఆసక్తి కలిగేలా చేయాలి తప్ప, మీరు పాఠశాలకు వస్తే భోజనం దొరుకుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే ఆ కాంటెస్ట్ లో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అంతగా ఆ పథకాలు ప్రభావితం చేయలేకపోతున్నాయి అనేది నా ఒపీనియన్. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మేబీ కొంత దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు అది కాస్త అంటే సహాయం చేస్తున్నట్లే. ఎందుకంటే ఇప్పుడు విలేజ్లలో ఒక స్కూల్కి వెళ్ళాలంటే మినిమం ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి హై స్కూల్స్, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి. సో అలాంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మధ్యాహ్నం భోజనము పాఠశాలలో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాయి. కానీ దాంట్లో నాణ్యత లోపం వల్ల, ఆహార నాణ్యత లోపం వల్ల ఈ మధ్యన జరుగుతున్న ఇన్సిడెంట్లు చాలా చూస్తున్నాము. ఒక దిక్కు ప్రైవేటు కాలేజీలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహారమే ఒక శాపంగా మారింది. దీనిపైన సరైన పర్యవేక్షణ లేక, విద్యా వ్యవస్థలు సరైన పర్యవేక్షణ లేక, వాళ్ళపైన సరైన గైడ్ లైన్స్ లేక, లేకపోతే నాణ్యమైన కరెక్ట్ గా చెప్పాలంటే సిస్టమ్ లో చాలా లూప్స్ వల్ల విద్యా వ్యవస్థ చాలా చాలా చాలా
దారుణమైన పరిస్థితిలో ఉంది మన తెలంగాణలో. దాన్ని బయట పడేయాలంటే ఎంతో కొంత పౌర సమాజం ముందుకు వచ్చి కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తానే మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ విద్య అభివృద్ధి చెందితే మన తెలంగాణ కానీ ఇండియా కానీ డెవలప్ చెందుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ప్రభుత్వాల ప్రయత్నంలో లోపం ఉంది, కానీ వాళ్ళు దాన్ని అంగీకరించట్లేదు. మేము చేస్తున్నాం చెప్తున్నారు తప్ప వాళ్ళ లోపాలు అంగీకరించట్లేదు. ఆ లోపాలను సరిదిద్దుకు ముందుకెళ్తే విద్యార్థుల భవిష్యత్తు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. థ్యాంక్ యూ హరీష్ గారు. కరుణాకర్ గారు, ప్రభాకర్ గారు, మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? నో సార్, బట్ నేనేమనుకుంటున్నానంటే అంటే ఈ వేదికగా షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్గా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మధ్య కాలంలో గురుకులాలు అనేటువంటి ఒక సిస్టానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ కొన్ని లక్షల మందికి విద్యను అందిస్తుంది అనమాట. సో నో ఓకే, అందులో గురుకులాల్లో చేరే పిల్లలు చాలా వరకు కూడా మార్జినలైజ్డ్, అండర్ ప్రివిలేజ్డ్, పూర్ బ్యాక్గ్రౌండ్ చిల్డ్రన్ వెళ్తున్నారు. బట్ అంటే వాళ్ళకు అంటే ఆ గురుకుల సిస్టమ్ అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి ఫెసిలిటీస్ కానీ ఇచ్చి వాళ్ళకు మంచి విద్య అందిస్తే నో ప్రాబ్లం. బట్ ఏం చేస్తున్నారు, మేము ఉద్ధరిస్తున్నాం విద్యా వ్యవస్థ అనే ఉద్దేశంతో ఇబ్బడిగా ఓపెన్ చేస్తూ వాటి ప్రైవేట్ బిల్డింగ్లలో చిన్న చిన్న ఇరుకు గదులలో స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేసి వాళ్ళకి అలా చేస్తున్నారు. దానివల్ల అంటే నా ఆలోచన ఏమవుతుందంటే, ఇలా చేయడంతో పాపం పిల్లలు ఎందుకో అక్కడ అంటే అసలు ఈ గురుకుల సిస్టమ్ పైనే నాకు ఎందుకో అంటే పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివిటీ అనేది నా లోపల అంటే క్వశ్చన్ మార్క్ గా ఉందన్నమాట. అంటే అనిపిస్తుంది నెగిటివిటీ. ఎందుకంటే వాళ్ళను చాలా వరకు ఏంటంటే సెక్యూరిటీ అంటే ఇంటికి దూరంగా ఉంచి చాలా మంది అంటే నేను ఈ మధ్య కూడా చాలా మంది మేధావులు కూడా వాళ్ళను వ్యక్తీకరిస్తూ ఈ గురుకుల సిస్టమ్ కూడా అంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి కరెక్ట్ కాదు. అంటే పిల్లల్లో కొన్ని రకమైనటువంటి పాజిటివ్ కాదు నెగిటివ్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెగిటివ్ డెవలప్మెంట్స్ అంటే ఈ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను అనుకున్నా అంటే ఈ వేదిక ద్వారా అంటే డిస్కస్ చేయగలిగితే కొద్దిగా ఏంటంటే అంటే అసలు ఈ నాకు అనిపిస్తుంది అసలు పిల్లలు వాళ్ళు అసలు డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఆగిపోతుందేమో. చాలా మంది ఈ మధ్య ఆత్మహత్యలు కానీ లేకపోతే సంఘటనలు కానీ అంటే ఓన్లీ జస్ట్ ఒకరిద్దరు ఆ రిజల్ట్స్ చూపిస్తూ దీని ఏదో గ్లోరిఫై చేస్తున్నారేమో, కానీ ఇంటర్నల్ గా వెళ్తే డెప్త్లోకి వెళ్తే చాలా ఘోరమైనటువంటి నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. సో కొన్ని లక్షల మంది భవిష్యత్తు కూడా ఆధారపడింది. సో మేబీ ఆ సిస్టమ్ గురించి కూడా కొద్దిగా ఆలోచిస్తే అంటే మేధావులందరూ కూడా కొద్దిగా ఆలోచించాలని కోరుతున్నా ప్లీజ్. థ్యాంక్ యూ కరుణాకర్ గారు. ఇంకెవరైనా మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటున్నారా? మనం సారాంశాన్ని చెప్పేసి ముగించబోతున్నాం. నేను సారాంశం చెప్పదలుచుకున్నాను. సో మన టాపిక్ వచ్చేసి మన విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నాయా, విచ్ఛిన్నం చేస్తున్నాయా? తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థలే విచ్ఛిన్నం చేస్తున్నాయి. ర్యాంకులు మార్కులు అనే ధోరణిలో పరిగెత్తు విద్యార్థులపై అధిక ఒత్తిడి పెట్టేసి విద్యార్థుల జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అయితే విద్య యొక్క అవసరం ఏంటి? విద్య అనేది మన జీవన విధానం ఎలా సాగించాలి అనే దాని గురించి నేర్పించేది. విద్య యొక్క ఆవశ్యకత కేవలం డిగ్రీల కోసం కాదు, నైపుణ్యాన్ని అలాగే జీవన విధి విధానాలను మనలో పెంపొందిస్తుంది. చాలా శాతం పిల్లలకు వారి కెరీర్లో ఏ దిశలో వెళ్ళాలి అనే అవగాహన, కెరీర్ గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల అందరూ 1-2 గ్రూపులకు పరిమితం అయిపోతున్నారు. దీనివల్ల ఒకే గ్రూప్ నుంచి అవసరం కన్నా ఎక్కువ మంది ఉత్తీర్ణులు రావడం వల్ల నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతూ పోతుంది. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. కావున విద్యార్థులందరికీ తప్పనిసరిగా కెరీర్ గైడ్ లైన్స్ కల్పిస్తూ ఒక రూట్ మ్యాప్ ని వారికి చిన్న దశ నుంచే అందుబాటులో తీసుకురావడం వల్ల వారికి ఉన్న అభిరుచి అనుగుణంగా వాళ్ళ కెరీర్ వైపుకు అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఇకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేరుతో విద్యార్థుల మీద అధిక ఒత్తిడి వల్ల అటు ఇంట్లో చెప్పలేక ఇటు ఇంట్రెస్ట్ పెట్టి చదవలేక ఆ ఒత్తిడికి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి పిల్లవాడు ఇంజనీర్ కావాలనో, ఐఐఎంలు కొట్టాలనో, డాక్టర్ కావాలనో, లేదా గవర్నమెంట్ జాబ్ కావాలనో, ఇలా ఏదో కావాలనే ఇలా కొన్నిపాటి మాత్రమే కావాలని ఆశిస్తూ ఉంటారు. ఇది తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. ఇది తప్పు కూడా కాదు. కానీ వారి పిల్లల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి వారికి ఎక్కడ అభిరుచి ఉందో ఆ దిశగా అడుగులు వేస్తే వారి భవిష్యత్తు సవ్యంగా ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అలా అని పిల్లలందరినీ చిన్న దశలోనే పూర్తిగా వారి ఇష్టాలను అనుగుణంగా వదిలేయడం కూడా సరైనది కాదు. ఉదాహరణకు ఒక విద్యార్థికి మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ గా చిన్ననాటి నుంచే మ్యూజిక్ కానీ స్పోర్ట్స్ కానీ మీరు వెళ్ళిపోండి అని తోసివేయకుండా వారికి ఆలోచించే వయసు వచ్చేంత వరకు అటు వారికి ఇంట్రెస్ట్ ఉన్న రంగాన్ని దాంతో పాటు విద్యారంగాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తూ వారికి ఎప్పుడైతే ఒక వయసు వచ్చి ఆలోచించగలరో వారి కెరీర్ ని ఎటు వెళ్ళాలనే ఆలోచన వారు తీసుకోగలుగుతారో అప్పటి వరకు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళినప్పుడు మనకు మరిన్ని విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని మరింత మెరుగ్గా తీసుకొని రావచ్చు. ఎన్ఈపి అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు కేవలం డబ్బు సంపాదనలో పిల్లల నైపుణ్యాన్ని తొక్కేస్తున్నారనేది వాస్తవంగా మనం చూస్తున్నాం. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో చాలా అవసరమైన మార్పులు తేవడం మనం చూసాం. 5+3+3+4 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీనివల్ల కాంపిటేటివ్ స్కిల్స్ తో పాటుగా కమ్యూనికేషనల్ స్కిల్స్ అండ్ పర్సనల్ స్కిల్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అనేది మనకు తెలియడం జరిగింది. కానీ ఈ ఎన్ఈపి 2020ని ప్రభుత్వం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేదే ప్రశ్నార్థకంగా మన ముందు ఉంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలోనే సరైన వస్తువులు లేవు. ఇక కొత్త రకమైన ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలంటే ఎన్ని మార్పులు చేయాల్సి ఉంటుందో అనే విధంగా కూడా చాలా మంది ఆలోచనలు ఉన్నాయి. సెలవు.